హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం టెట్ సిలబస్లో భాగంగా డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించి తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ ఇక ఈ సెకండ్ ఇయర్ బుక్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని పార్ట్ 2 కింద ఈ వీడియోని మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోలో పార్ట్ 1 అంటే డిఎడ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎక్కువ లెంత్ అవుతుందని 2 పుస్తకాలను ఏం చేశానండి ఫ్రెండ్స్, 2 పార్ట్ 1 పార్ట్ 2గా నేను సెపరేట్ చేశాను. పార్ట్ 1 ఆల్రెడీ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా డిఎస్సి ఆస్పిరెంట్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని చూసిన తర్వాత ఇక మెథడాలజీకి సంబంధించి టోటల్ డౌట్స్ అనేది మీరు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఎక్కడ టైం వేస్ట్ కాకుండా చాలా ర్యాపిడ్గా ఫ్రెండ్స్, ఎందుకంటే మరి బుక్లో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని చాలా లాజిక్గా, టెక్నిక్గా, చాలా ట్రిక్సీగా మరి గుర్తుపెట్టుకునే విధంగా నేను చెప్తా ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొత్తగా నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోస్ని కంటిన్యూషన్గా చేస్తూ ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్, ఇక ఈ తెలుగు మెథడాలజీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మరొక మెథడాలజీ కానివ్వండి, లేకపోతే కంటెంట్ కానివ్వండి, ఏదో ఒకటి ఇక మీకు టెట్ ఎగ్జామ్ ఏపీలో ముఖ్యంగా నెక్స్ట్ మంత్లో జరుగుతుంది అనుకుంటున్నాం కాబట్టి సరే నెక్స్ట్ మంత్ జరగనివ్వండి, ఎప్పుడైనా జరగనివ్వండి, ఆ టెట్కి సంబంధించినటువంటి టోటల్ మరి టాపిక్స్ అన్నింటిని కూడా ఫాస్ట్గా మీకు అందించాలనే ఉద్దేశంతో చెప్తున్నా. సో ఫ్రెండ్స్, ఇది మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదు ఫ్రెండ్స్, 2 రాష్ట్రాలకు సంబంధించి మెథడాలజీ సేమ్ ఉంది. ఫస్ట్ నుంచి మీకు అదే విషయం చెప్తున్నా. తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా మనందరికీ ఈ మెథడాలజీ అనేది ఎక్కడ వేరియేషన్ ఎక్కడ తేడా లేదు కాబట్టి 2 రాష్ట్రాల వాళ్ళు మంచిగా హ్యాపీగా మరి ఈ వీడియోని చూడొచ్చు ఫ్రెండ్స్. సో మనం కంటిన్యూషన్కి వెళ్దాం. డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించి నేను మెథడాలజీ బుక్ని ఏం చేశానంటే ఫ్రెండ్స్ ఒక పీడిఎఫ్గా చేసి చాలా నీట్గా కంటిన్యూషన్ చేస్తామన్నా కాబట్టి కొంచెం ఫాస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మరి అన్ని చాప్టర్స్ని చాలా తక్కువ టైంలో చెప్పాలంటే ర్యాపిడ్గా వెళ్ళాలి కాబట్టి కొంచెం ర్యాపిడ్గా వెళ్తున్నా, కొంచెం దాన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఈ బుక్ నేను ఆల్రెడీ గతంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను సొంతంగా ప్రిపేర్ అయినప్పుడు నా సొంతంగా నేను ప్రిపేర్ అయినటువంటి బుక్ ఫ్రెండ్, ఆ బుక్ని పీడిఎఫ్గా చేసి మీకు ఇక్కడ ఇస్తున్నా. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో దాన్ని కూడా మీకు అందుబాటులో తీసుకొస్తే దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అవకాశం ఉన్నప్పుడు దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ టాపిక్స్ అనమాట, ఈ టాపిక్స్ని కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నా. మీకు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ ఏం దీని అవసరం లేదు. నేను కింద ఖచ్చితంగా వెంటనే డిస్క్రిప్షన్లో పెడితే ఎవరికైతే అకాడమీ బుక్ మరి లేనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ టాపిక్స్ అన్నమాట ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తెలుగు మెథడాలజీ అకాడమీ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్. మేజర్గా తెలుగు అకాడమీ ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా చదివిన తర్వాతే మనం ఏదైనా ప్రైవేట్ మెటీరియల్ అనేది చూస్తాం కాబట్టి ఫస్ట్ మనం అకాడమీ బుక్ మీద దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్లో భాష. ఈ భాషకు సంబంధించి ఏమున్నాయో చూద్దాం. ఈ భాషకు సంబంధించి మరి గతంలో అంటే ఇంతకుముందు ఒక 2 days బ్యాక్ నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ ఇయర్లోనే ఆల్రెడీ డెఫినేషన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. కొంతమంది మరి భాషా శాస్త్రవేత్తల్లో ఇక్కడ సాప్సిర్ అనేటటువంటి వ్యక్తి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో లేరు. ఈ సాప్సిర్ అనేటటువంటి భాషా శాస్త్రవేత్త బిఎడ్ మెథడాలజీలో ఉంది, డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉంది ఫ్రెండ్స్. మరొక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళకైనా తెలుగు మెథడాలజీ అనేది సేమ్ టు సేమ్ ఉంది ఫ్రెండ్స్. నా దగ్గర బిఎడ్ మెథడాలజీ బుక్ ఉంది, డిఎడ్ 2 పుస్తకాలు ఉన్నాయి, ఏపీ తెలంగాణ అన్నీ ఉన్నాయి. నేను అన్నీ చూస్తే నాకు ఒక క్లారిటీ ఏమర్థమైందంటే ఫ్రెండ్స్, తెలుగు మెథడాలజీకి సంబంధించి మీరు ఏపీ బుక్స్ చదువుకున్నా, తెలంగాణ బుక్స్ చదువుకున్నా, స్కూల్ అసిస్టెంట్ బుక్ సింగిల్గా ఒకటే ఉంటుంది, అదొక్కటి ప్రిపేర్ అయినా, డిఎడ్ 2 పుస్తకాలు ప్రిపేర్ అయినా సేమ్ మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్, ఎక్కడ ఏమి తేడా లేదు. భాషా శాస్త్రవేత్తలు ఎక్కడో 1-6 తేడా ఉంది తప్ప మ్యాక్సిమం అన్ని శాస్త్రవేత్తలు కూడా మ్యాక్సిమం ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఏది చదువుకున్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సాప్సిర్ అనేటటువంటి వ్యక్తి మరి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో లేదు, ఇది ఒక్కటి ఇక్కడికి వచ్చింది. తర్వాత కొంచెం జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎమాన్ బాక్, ఈ బాక్ అనేటటువంటి భాషా శాస్త్రవేత్త మీకు ఫస్ట్ ఇంతకుముందు నేను అప్లోడ్ చేసినటువంటి మరి పార్ట్ 1లో ఉంది. అంతకుముందు కూడా మీకు చెప్పాను. ఇక్కడ దీనికి సంబంధించి ఒక లాజిక్తో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ అవసరం లేదు ఫ్రెండ్స్, అయినా ఒకసారి గుర్తుకు చేద్దాం. ఇక్కడ అనంతమైన వాక్యాల సముదాయమే అంటే మనం ఇక్కడ కీవర్డ్గా అనంతము అనేటటువంటి దాన్ని తీసుకుంటే బాక్ అంటేనేమో బాకీ అని గుర్తుపెట్టుకోమన్నా. అంతకుముందు ఫస్ట్ వీడియోలో నాది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాకీ అంటే ఎవరైతే బాకీ చేస్తారో బాకీ చేసినటువంటి వ్యక్తి మన కంటికి కూడా కనిపించారు ఫ్రెండ్స్. అనంత దూరంలో ఉంటారు, లేకపోతే అనంతపురం పోతారు, మీ ఇష్టం, ఎలాగైనా దాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్.
దాని గురించి ఇంతకుముందు వీడియోలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ సాప్సిర్ అనేటటువంటి వ్యక్తి మీద గతంలో టెట్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎడ్ సెకండ్ ఇయర్లో క్లియర్గా ఉంది, బిఎడ్ బుక్లో కూడా ఉంది. ఏపీ తెలంగాణ 2 పుస్తకాలు సేమ్ ఉంది సాప్సిర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి సంబంధించి కీవర్డ్ ఏంటంటే, అంటే లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే భావాలను, ఆవేశాలను, కోరికలను అనేటటువంటి. సో ఫ్రెండ్స్, కొంచెం నేను ర్యాపిడ్గా ఫాస్ట్గా నేను చెప్తాను. నేను క్లాస్ చేసేటప్పుడు ఫాస్ట్గా చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఎక్కడ స్పీడ్గా పెట్టి ఇక్కడ ఏమి చేయట్లేదు. మీరు కూడా ఫాస్ట్గా వినండి. ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా విన్నా కూడా మీకు పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. సాప్సిర్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను? నేను గతంలో చదువుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని ఇలా రాసుకున్నా. ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని రాస్తే ఏమవుతుందంటే సార్ అవుతుంది. భవిష్యత్తులో మీరు ఇక టీచర్స్ కాబోతున్నారు. మీరు టీచర్ అయిన తర్వాత మీకున్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఏదైతే ఆవేశం ఉంటుందో, మీకు ఏదైతే డిజైర్ అంటే కోరికలు ఉంటాయో, వాటిని సార్ అంటే టీచర్ అంటే మీరు వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇక రేపు ఒకవేళ భావాలను, ఆవేశాలను, కోరికలను అనే పదాలు ఇస్తే మాత్రం మీరు వెంటనే సార్ అనే పదం గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా, ఎవరైతే భావాలను, ఆవేశాలను, కోరికలను సాఫీగా అని గుర్తుపెట్టుకోండి. సాఫీగా అంటూ ఉంటారు కదా, మన లైఫ్ చాలా సాఫీగా వెళ్ళాలంటే వీటన్నింటిని కంట్రోల్ పెట్టుకుంటే సాఫీగా మన లైఫ్ గడుస్తుందను మీ ఇష్టం. ఇంకా ఏవైనా మీ మైండ్ సెట్లో ఇంకేమైనా డిఫరెంట్ లాజిక్స్ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బై హార్డ్ మాత్రం చేయకండి. ఇక హాకెట్ అంటే హాకెట్ గురించి రాకెట్ లాగా సంక్లిష్ట వ్యవస్థ అని ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పాను. పర్సనల్గా కూడా ఇంకొక చిన్న వీడియో కూడా ఉంటుంది, అది కూడా ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. తర్వాత ఇక జనరల్గా మన తెలుగు భాషని ఎవరెవరు ఎలా యూజ్ చేసుకుంటారు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. జనసామాన్యం, మరి అదేవిధంగా తెలుగు టీచర్స్, భాషోపాధ్యాయులు తెలుగుని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, నిఘంటుకారులు, వ్యాకరణకారులు, ఇవి జనరల్గా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. గతంలో ఒకసారి అడిగాడు కాబట్టి మీకు కొంచెం హైలైట్ చేయడం జరిగింది. మత ప్రచారకులు వాళ్ళు కూడా తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఉపయోగిస్తున్నారు అనే దాని మీద ఈ కొన్ని కొటేషన్స్ అనమాట. చరిత్రకారులని, భాషా శాస్త్రజ్ఞులని, ఇవన్నీ జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకున్న వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేయను. కన్ఫ్యూజ్గా ఉండాలి మనకి, ఏంటంటే బాగా కన్ఫ్యూజ్గా ఉండాలి. ఎగ్జామినర్ కూడా అక్కడే ఫోకస్ చేస్తారు. ఈజీగా ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు లేవు. సో కంటిన్యూషన్లో చూసినట్లయితే ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ భాష ఆవశ్యకత ఇక్కడ ఏముండదు. భాష దాని యొక్క నేచరు, నిర్మాణం ఈ జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాదృచ్ఛికత అని ఇవన్నీ కూడా, సామాజికత ఇవన్నీ ఏముండవు ఫ్రెండ్స్. దీని మీద ఏం బిట్స్ రాలేదు గతంలో. ఒకవేళ టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి బిట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను కొంచెం హైలైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది దీని మీద గతంలో బిట్ అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ టెట్ అనేటటువంటి ఒక పదాన్ని నోట్ చేసుకున్నా. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీవియస్గా అంటే గతంలో మరి ఏపీ తెలంగాణలో టెట్ డిఎస్సిలో ఎక్కడెక్కడ బిట్స్ ఇచ్చాడో వాటన్నింటిని నేను ఏం చేశానంటే, నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటన్నింటిని అక్కడ నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాని పర్ఫెక్ట్గా చదవాలనే ఉద్దేశంతో కొంచెం నోట్ చేసుకున్నాం ముందస్తుగానే. ఎందుకంటే పర్ఫెక్ట్గా చదవాలి అనేది మన మైండ్ సెట్లోకి వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ భాషా శాస్త్రవేత్తలను అనుసరించి లిపి అనేది 3 రకాలు. అంటే లిపికి సంబంధించి ఒక బిట్ అడుగుతున్నాడు అనేటటువంటిది ఒక ఆలోచన మనకు వచ్చింది. ఏంటి లిపికి సంబంధించి అంటే పదలిపి ఒకటి, రెండవది అక్షర లిపి. ఈ అక్షర లిపి మీదనే బిట్ రావడం జరిగింది. ధ్వని లిపి, ఇట్లా ఒక కొన్ని రకాలు, అంటే ఒక 3 రకాల లిపిలకు సంబంధించినటువంటిది. ఇందులో ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటి లిపి ఏంటంటే అక్షర లిపి. ఇది బిట్లో అడిగారు. ఏపీనో తెలంగాణలో ఐడియా లేదు ఫ్రెండ్స్. మొత్తానికైతే టెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే అక్షర లిపి మీద బిట్ అడిగాడు. సో ఇలాంటి వాటిని కొంచెం మీరు కొంచెం మామూలుగా చదువుకోండి ఫ్రెండ్స్, అర్థం అవుతాయి. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ ఏదైనా ఉంటే నేను ఒక లాజిక్గా ఏదన్నా ఒక గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ చెప్తా, కానీ ఇక్కడ ఏమీ లేవు. పదలిపి అంటే పదాలకు సంబంధించి, అక్షర లిపి అంటేనేమో అంటే ఇక్కడ దీన్ని ఎలా అడిగాడంటే భారతదేశానికి చెందినటువంటి లిపులు చాలా వరకు ఏ లిపికి సంబంధించి అని అడిగాడు ఫ్రెండ్స్. అక్షర లిపి చూడండి, ఎందుకంటే అక్కడ క్లియర్గా ఉంది. ఇది అడిగాడు ఈ బిట్టు. రేపు మళ్ళీ అడగొచ్చాము, ఎందుకంటే అది మన ఇండియాకి సంబంధించి. మరి చాలా వరకు ఏ లిపిలో ఉన్నాయంటే పదలిపి, అక్షర లిపినా, ధ్వని లిపినా ఇట్లా అడగవచ్చు. అట్లాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మనం ఒకసారి కనీసం ఒక్కసారైనా లుక్ వేయాలి. జస్ట్ ఒకసారి లుక్ వేస్తే ఇది ఈజీగా ఉంటుంది, ఇందులో కన్ఫ్యూజ్ ఏముండదు ఫ్రెండ్స్. మొత్తానికి ఈ లిపికి సంబంధించి 3 ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటాయి. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ టెట్ అని రాశాను, కొంచెం చూడండి ఫ్రెండ్స్, అవన్నీ ఏముండవు. తర్వాత భాష యొక్క ప్రయోజనాలు, భాషా ప్రయోజనాలు కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నాను. గతంలో అడిగాడు. జనరల్గా ఉండే కాబట్టి వాటిని నేనేమి టచ్ చేయట్లేదు. జంతు భాష, మానవ భాష అదేమి ఉండదు ఫ్రెండ్స్, మామూలు చూడండి. తర్వాత ప్రపంచ భాషలో వాటి వర్గీకరణ ఆల్రెడీ ఇంతకుముందు నేను పార్ట్ 1 వీడియోలో ఇది చేశాను.
అదేవిధంగా ఒక ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశారు ఫ్రెండ్స్ దీని మీద, ఒక అద్భుతంగా కోడ్స్ అనమాట. భారతదేశంలో మొత్తం ఈ భాషా వర్గీకరణ అనేది మరి భాషా వర్గీకరణ చేసింది ఎవరు, మొత్తం ఎన్ని రకాల వర్గీకరణలు ఇవన్నీ మరి చెప్పడం జరిగింది. మొత్తం 4 రకాల వర్గీకరణ ఉందని. ఈ భాషా వర్గీకరణ అనేది అంటే ఎక్కువ భాషలు ఉన్నటువంటి ఎక్కడ ఏదంటే ఇండో యూరోపియన్, మన ఇండియన్స్ మన భారతదేశంలో ఎక్కువగా భాషలు ఉన్నాయి కాబట్టి అలా ఒక లాజిక్గా చెప్పడం జరిగింది. సినో టిబిటన్ అంటేనేమో సినో అంటేనేమో 2 లెటర్స్ అని, ద్రావిడ భాషా కుటుంబం ద్రావిడాలు 3 లెటర్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఒక లాజిక్గా ఇంతకుముందు వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోని ఎవరైనా మిత్రులు ఎవరైనా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక దీని గురించి నేనేం చెప్పను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు 2 వీడియోలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. తర్వాత భాషా కుటుంబాల తర్వాత ఇవన్నీ ద్రావిడ భాషా కుటుంబం అనేది 3 అంటే వరుస క్రమంలో అసెండింగ్ ఆర్డర్లో చూసుకుంటే అది 3వ ప్లేస్లో ఉంటుంది. ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా భాష యొక్క నిర్వచనాలు ఇవన్నీ ఆల్రెడీ చెప్పాక ఫ్రెండ్స్, మళ్ళీ ఇక అవసరం లేదు. ఇంకేమన్నా భాషోత్పత్తి వాదాలు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఇక భాషోత్పత్తి వాదాల మీద బిట్ రాకుండా అయితే ఉండదు, అది నిత్య సత్యం. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అనుకోండి, భాషకు సంబంధించి నిర్వచనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎంఎన్ బాక్ అని, తర్వాత రకరకాలైనటువంటి ఇంతకుముందు మీకు చెప్పినటువంటి నిర్వచనాలు కోర్సుతో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది మిస్ అయితే అక్కడనే ఇవ్వాలి. ఒకవేళ అక్కడ నిర్వచనాల్లో బిట్ మిస్ అయిందంటే మాత్రం వాదాల మీద ఖచ్చితంగా బిట్ రావాల్సింది. ఇక్కడ అక్కడ మిస్ అవ్వటం అనేది ఇంతవరకు టెట్ డిఎస్సి మరి పేపర్లలో లేదు కాబట్టి పర్ఫెక్ట్గా చదువుకోండి. మరి భాషోత్పత్తి వాదాలని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బుక్లో కొంచెం ఇక్కడ గజిబిజిగా కొంచెం గందరగోళంగా ఇస్తే నేను ఏం చేస్తానంటే నేను ఓన్గా ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెండ్స్, నేను చదువుకోవడానికి ఈజీగా ఒక కోర్సుగా దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇది ఫ్రెండ్స్, ఇది మరి నేను అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో మరి నా క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది దాన్ని నేను ఒక పీడిఎఫ్గా రాయటం జరిగింది. క్లాస్లో చెప్తున్నప్పుడు కొంచెం స్పీడ్గా రాసుకున్నా ఫ్రెండ్స్, కొంచెం రైటింగ్ అనేది అర్థం అయినా కాకపోయినా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి. మరి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను గతంలో, అయినా మరొకసారి మీకోసం రివిజన్ లాగా అనమాట. ఎందుకంటే నేను చెప్తా ఉంటే ఒకసారి మీకు ఒక రివిజన్ లాగా ఉండి మీ మైండ్లో ప్రింట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మరలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ భాష యొక్క మరి భాషోత్పత్తి వాదాలలో ఫస్ట్ ఇది ఫ్రెండ్స్, ఇక్కడ దైవదత్త వాదం నేను రాసుకున్నా ఫ్రెండ్స్. ఈ దైవదత్త వాదానికి సంబంధించి ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఒకటి భగవద్దత్త వాదం అని, దైవ ప్రసాద వాదం అని, ఇది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి సాంప్రదాయక వాదం అని, ఇవన్నీ నేను రాసుకున్నా. కావాలంటే పీడిఎఫ్ కింద ఉంచుతా ఫ్రెండ్స్, కావాలంటే మీరు అక్కడ యూజ్ చేయండి. మరి దీని మీద ఎక్కువ శాతం అడిగిన బిట్స్ 2 ఫ్రెండ్స్. ఈ దైవదత్త వాదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, అంటే దాన్ని తీసుకొచ్చింది ఎవరు, దాని మీద ప్రయోగాలు చేసింది ఎవరు అనేటటువంటి వ్యక్తి ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగాడు, అది ట్రాంబెట్. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఇక్కడ రాసా ఫ్రెండ్స్, మరొకసారి మీకు చెప్తాను నేను. ట్రాంబెట్ అనేటటువంటిది, ట్రాంబెట్ అనగానే మీకు వెంటనే దైవదత్తవాదం గుర్తుకు రావాలి. ఇది ఎలా అంటే సహజంగా మీకు వచ్చేసింది, మీ మైండ్ సెట్లోకి వచ్చేసింది, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి బైహార్డ్గా కాకుండా. దైవదత్తవాదం అనుగుణంగా ట్రాంబెట్ అంటే తాంబేలు అని గుర్తుపెట్టుకోండి. తాంబేలు అంటారు కదా ఫ్రెండ్స్, తాబేలు పల్లెటూళ్ళలో తాంబేలు అని అంటారు, అట్లా గుర్తుపెట్టుకోండి. సహజంగా చూడండి, ఏదైనా ఒక షాప్ కానివ్వండి, ఎక్కడైనా ఒక బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ షాపు ముందు ఏం చేస్తారంటే కౌంటర్ మీద చిన్న తాంబేలు పెట్టుకుంటారు. అంటే ఒక దైవంగా భావిస్తూ వాళ్ళ తాంబేలు ఒక పెడతారు. ఎందుకంటే ఒక లక్ష్మీదేవి అనేది వాళ్ళ షాప్లో మంచి ఇదిగా కలకలాడాలనే ఉద్దేశంతో పెడతారు. అలా గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రెండ్స్. దైవదత్తవాదము అనంగులను తాంబేలను గుర్తుపెట్టుకుంటే ట్రాంబెట్. మరి దీని మీద మరొకసారి బిట్ ఏం అడిగాడని ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీ టెట్లో 2022 లాస్ట్ టైము ఏమని అడిగాడంటే, మహేశ్వర డమరకు నుండి 14 మహేశ్వర సూత్రాలు వెలువడ్డాయి, దాని ద్వారా ఈ భాష అనేది ఉత్పత్తి అయింది అనేటటువంటి విషయం మీద ఒక బిట్ రావడం జరిగింది. అంటే కింద మ్యాచింగ్లో ఇవ్వటం జరిగింది. ఆ మ్యాచింగ్లో ఈ కొటేషన్ ఇచ్చి సత్యం అసత్యం అనేటటువంటి ఇచ్చింది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మొత్తానికి 14 అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. టాంబెట్ అంటేనేమో తాంబేలు, భగవద్దత్తవాదం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ధాతువాదం. ఇవన్నీ అడిగినవే ఫ్రెండ్స్, ఇవన్నీ ఎగ్జామ్లో అడిగాడు. ఈ ధాతువాదాన్ని మీరు ధాతు జన్యువాదము అని కూడా బిఎడ్ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను డిఎడ్ని బిఎడ్ని నీట్గా ఒక చోట రాసుకున్నా, ఎందుకంటే బిట్ అనేది మిస్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో. టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్గా ఉంటే నేను నోట్బుక్లో రాసుకున్నా. అవనగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్లో సార్ చెప్పిందా అని కూడా కొంచెం నీట్గా అప్పటికప్పుడు అనమాట, సార్ చెప్పాక మళ్ళీ
ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి నాకు నేను ఓన్గా రాసుకొని ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. ఈ ధాతువాదానికి మరో పేరు ఏంటంటే ధాతు జన్యువాదము అని అంటారు. ధాతు అంటే క్రియ అని అర్థం మన అందరికీ తెలుసు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? అది బిట్ అడిగేది. క్రియల మీద ప్రయోగాలు ఇవన్నీ కూడా అది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మరి యాస్కాచార్యుడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా 2022 టెట్లో అడిగిండు ఇది ఏపీలో. అదేవిధంగా తెలంగాణ టెట్లో కూడా అడిగిండు. తెలంగాణ డిఎస్సిలో కూడా సెషన్లో అడిగిండు. అంటే అంత ఇంపార్టెంట్ ఇది యాస్కాచార్యుడు. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? యాస్కాచార్యుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా లాజిక్గా ధాతువాదము అంటేనేమో దానము అని గుర్తుపెట్టుకోండి. దానం చేసేవాళ్ళు ఎవరంటే సహజంగా యాస్కాచార్యుడు అంటేనేమో ఆచార్యులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆచార్యులు ఎప్పుడు కూడా దానం చేస్తారన్నట్టు గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. తర్వాత బహుభావవాదము. బహుభావ అనంలోనే మనకి ఏం గుర్తొస్తాయి? కుక్కలు గుర్తొస్తాయి కదా ఫ్రెండ్స్. కుక్కలే కదా బహుభావం అనేది. కుక్కలు కరిసాయి అనుకోండి ఏమవుతుంది? మనల్ని కరిసాయి అనుకోండి కుక్కలు ఘాట్లు పడతాయని గుర్తుపెట్టుకోండి. ఘాట్ ఫ్రైడ్ అని గుర్తుపెట్టుకోండి. లేదా ఒక ఫ్రైడ్ అంటేనేమో మన చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా అట్లా అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా మన తినేసినవి అనుకోండి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా ఘాట్లు అని గుర్తుపెట్టుకోండి. ఘాట్ అంటే ఘాట్లు. బహుభావం అంటే కుక్కలు కరవటం వల్ల అలా లింక్ చేసుకుంటే రేపు ఎగ్జామ్లో వాడు ఏమైనా మ్యాచింగ్లో ఇచ్చినప్పుడు వితిన్ సెకండ్లో మనం ఎగ్జామ్లో పెట్టుకోవచ్చు. ఘాట్లు పడ్డాయి అంటే కుక్కలు అని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా అంతే ఫ్రెండ్స్. ఇక మిగతాదంతా కూడా జనరల్గా ఉన్నటువంటి ఇదంతా కూడా అవసరం లేదు కదా ఫ్రెండ్స్. పక్షవాదులు ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. కుక్కలు అంటే నరుపులు కదా. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నదాన్నే మీకు కొంచెం స్ట్రెచ్ చేస్తున్నా. డింగ్ డాంగ్ వాదము. దీన్నే రకరకాలైనటువంటి పేర్లు ఇక్కడ ప్రకంపన వాదం ఇవన్నీ చూసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? డింగ్ డాంగ్ అనగానే మనకు ఒక రైమ్ ఒకటి గుర్తొస్తుంది ఇంగ్లీష్లో. డింగ్ డాంగ్ బెల్ పుషిసిందా బెల్ అని మనం ప్రైమరీ సెక్షన్లో రైమ్ చెప్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా అంటే డింగ్ డాంగ్ అనగానే బెల్ అనేది సహజంగా ఆడ ఉంటుంది, పాఠశాలలో స్కూల్లో ఉంటుంది. స్కూలు అనగానే మీకు ఏం గుర్తు రావాలి? మ్యాథ్స్ అంటేనేమో మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మార్క్స్ అనగానే స్కూల్ గుర్తొస్తే, స్కూల్ అనగానే డింగ్ డాంగ్ అనే విషయం గుర్తొస్తే అలా లింక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక మిగతాది కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, జనరల్గా చూసుకోండి. తర్వాత పూపు వాదము. ఈ పూపు వాదానికి మరో పేరు ఏంటంటే టట్టు వాదము అని అంటారు ఫ్రెండ్స్. ఈ టట్టు వాదానికి పూపు వాదాన్ని మీరు ఎలా లింక్ చేసుకుంటారంటే టట్టుని ఎలా అంటారంటే తట్ట అని గుర్తుపెట్టుకోండి. తట్ట అంటే దానికి టట్టు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఈజీగా మనం గుర్తుండటానికి అలా ఒక లాజిక్గా తీసుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్. టట్టు వాదాన్ని తట్టలాగా తీసుకుంటే తట్టలో సహజంగా ఏముంటాయంటే పువ్వులు ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో. ఆ పువ్వులు మరి ఆ పువ్వులకి పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కొండి. పువ్వుకి ఏముంటుందని ఒక కొండి, తేలు కొండిలాగా ఒక కొండి అంటారు కదా ఫ్రెండ్స్ సహజంగా పల్లెటూళ్ళల్లో. ఏపీ తెలంగాణలో ఈ పదాలు వాడుతూ ఉంటారు జనరల్గా. టట్టు అనగానే మనకు తట్టలో పువ్వులు అని గుర్తుపెట్టుకుంటే ఆ రెండు పదాలకి లింక్ అయిపోతుంది. కొండికల్ అంటేనేమో కొండి అంటేనేమో ముళ్ళుకు ముళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పువ్వులకు పక్కన కొండులు ఉంటాయి కదా. అట్లా ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకుంటే వెంటనే మన ఎగ్జామ్లో అందరికంటే ఫాస్ట్గా పెట్టవచ్చు, పర్ఫెక్ట్గా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక హెర్బాట్ అవసరం లేదు. ఇక్కడ యోహిహో వాదము చూడండి. మరి మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వన్స్ అపాన్ ఏ టైము పల్లకి మీద తీసుకెళ్ళేటప్పుడు యోహిహో అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలా అరిసేటప్పుడు చూడండి సహజంగా అలా అనటం అనేది నోయిర్ అంటే నోయిర్ అనేటటువంటి ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. నోయిర్ అంటే నోరు అని గుర్తుపెట్టుకోండి. అంటే మనం జనరల్గా చూడండి నోటితో మనం అలా శబ్దాలు చేస్తూ ఉంటాం అనమాట. యోహిహో అనే పదం నోటితో చేస్తాం కాబట్టి నోయిర్ అని గుర్తుపెట్టుకోండి. అంతే, ఏదో ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రమ పరిణామ వికాసవాదం అంటే అందరికీ తెలుసు డార్విన్. ఇది పెద్దగా ఎగ్జామ్లో అడగడు, బయాలజీకి సంబంధించిన బిట్టు. తర్వాత వివక్ష ప్రేరణ వాదనానికి సంబంధించి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్వతః సిద్ధవాదము. ఈ స్వతః సిద్ధవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చామ్స్కీ. గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఇది అందరికీ తెలిసిందేది. అంటే సార్వత్రిక భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి పితామహుడు ఎవరంటే నోమ్ చామ్స్కీ, మనందరికీ తెలుసు. అది పెద్ద కష్టమైందేం కాదు. తర్వాత సంపాదనవాదము రీసెంట్గా తెలంగాణలో అడిగాడు, ఏపీ టెట్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్. సైకాలజీకి సంబంధించి బిఎఫ్ స్కిన్నర్ అనగానే మనకు కార్యక్రమయుత అభ్యాసనం గుర్తుకు రావాలి. బిఎఫ్ స్కిన్నర్ దేని మీద ప్రయోగం చేశాడంటే ఎలుక, ర్యాట్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, గతంలో చాలా వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. స్కిన్నర్లో చివరిలో ఆర్ ఉంది, ఆర్ అంటేనేమో ఆర్ ఫర్ ర్యాట్ అని గుర్తుపెట్టుకుంటే బిఎఫ్ స్కిన్నర్ దేని మీద ప్రయోగాలు చేశాడంటే ఎలుక మీద ప్రయోగం చేశాడన్నట్టు, ర్యాట్ కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కార్యక్రమయుత అభ్యాసనం అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టు.
దీన్ని మనం ఇప్పుడు 2 విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మన సైకాలజీ పరంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బిఎఫ్ స్కిన్నర్ అంటే కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. ఇది మనకు సైకాలజీలో మనకు తెలిసినటువంటి బిట్. దాన్ని మనం దీంతో లింక్ చేసుకోవచ్చు. కార్యక్రమయుత అభ్యసనము అంటే ఏంది ఫ్రెండ్స్? కార్యక్రమం అంటే పని, అంటే కార్యక్రమయుతం అంటే ఒక పని చేసేటప్పుడు మనం ఏదైనా ఏం చేస్తామంటే సంపాదన అంటే సంపాదిస్తామని గుర్తుపెట్టుకుని. అట్లా సంపాదనవాదము అనగానే మీకు ఒక కార్యక్రమం అంటే ఒక పని గుర్తుకొస్తే మీకు వెంటనే బిఎఫ్ స్కిన్నర్ గుర్తొస్తుంది. ఒకవేళ లేదు ఫ్రెండ్స్ అలా కాదనుకోండి, హాస్యంగా ఇంకొక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. బిఎఫ్ స్కిన్నర్ అంటేనేమో స్కిన్నర్ అంటే మరి ఇక్కడ స్కిన్ అని గుర్తుపెట్టుకోండి. స్కిన్ అంటే చర్మము. ఇప్పుడు మనం ఏదైనా సరే మన స్కిన్ను మనం ఏం చేస్తామంటే సంపాదించుకుంటాము, మన బాడీ స్కిన్. అట్లయినా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. లేదా స్కిన్నర్ అనేది రెలుకల మీద ప్రయోగం కదా ఫ్రెండ్స్. చివరిలో ఆరు ఉంది కాబట్టి ఈ ర్యాట్ అనేది ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒకటి సంపాదిస్తుందని గుర్తుపెట్టుకోండి. రకరకాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ మైండ్ సెట్కి ఎలా అనిపిస్తే అలా గుర్తుపెట్టుకోండి. బట్ బిట్టు మాత్రం మిస్ కాకుండా ఓ లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్. ఇది కన్ఫ్యూజ్ అవుతారని అడిగాడు కాబట్టి మనం ఇలాంటిని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. తర్వాత ఇక టక్ వాదం ఫ్రెండ్స్. ఈ టక్ వాదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది, దీని మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే రిచర్డ్ పాజెట్ అనేది గుర్తుపెట్టుకోండి. పాజెట్ అంటే ఇక్కడ టక్ అంటే ఇక్కడ టంగ్ అని గుర్తుపెట్టుకోండి. టంగ్ క్లీనర్ చూడండి ఫ్రెండ్స్. మనం ఏం చేస్తాం? ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీనర్ వాడతాం. టంగ్ క్లీనర్ని ఎందుకు వాడతామో మనందరికీ ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. దీన్ని మీకు చెప్పని అవసరం లేదు ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. అలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. పాజెట్ అంటేనేమో టక్ అంటేనేమో టంగ్ క్లీనర్, టంగ్ అని గుర్తుపెట్టుకోండి. టంగ్ని క్లీన్ చేయడానికి అలా గుర్తుపెట్టుకుంటే పాజెట్ అనేది ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇక సంగీతవాదాన్ని జనరల్గా బిఎడ్ బుక్లో ఉంది, డిఎడ్లో ఏమీ లేదు. సంగీతం అంటే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి జస్పర్ సన్ అన్నట్టు ఏదో గుర్తుపెట్టుకున్నా. ఇక అంతే ఫ్రెండ్స్. ఇక్కడ నయాయీకరణవాదము, వయాయీకరణవాదం ఈ 2 వాదాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మ్యాచింగ్లో గతంలో అడిగాడు. నయాయీకరణవాదము అంటేనేమో ఈశ్వరుడు ప్రతిదీ కూడా ఈశ్వరుడు నుంచి వచ్చింది, ప్రతిదీ కూడా ఈశ్వరుడి నుంచే వచ్చిందని చెప్పేది నయాయీకరణవాదము. వయాయీకరణవాదము అనేది అసలు ఈశ్వరుడితో సంబంధమే లేదు, ఇది జనరల్గా వచ్చిందని చెప్పేది వయాయీకరణం. అంతే, ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో లేదు, ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత అర్ధ విపరిణామం ఇక్కడ నేను పీడిఎఫ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడే దాని గురించి ఒక 1 మినిట్ చెప్తా. అర్ధ విపరిణామం అనేది నేను దీని మీద ఒక మంచి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ అర్ధ విపరిణామం అనగానే తెలుగులో దీని మీద ప్రయోగం చేసింది ఎవరంటే ఆచార్య ఎన్జీ రెడ్డి. మనందరికీ తెలిసినటువంటి ఆచార్య జిఎన్ రెడ్డి. ఎన్జీ రెడ్డి కాదు, జిఎన్ రెడ్డి ఇక్కడ రాశాను. మన తెలుగు వాడనమాట దీని మీద ప్రయోగాలు చేసినటువంటి మన తెలుగు వ్యక్తి. మరి ఆచార్య జిఎన్ రెడ్డి గారు మరి దీని మీద ప్రయోగాలు చేసిన తర్వాత అసలు జనరల్గా అయితేనేమో మన తెలుగు వ్యక్తి కాకుండా జనరల్గా అయితేనేమో 1897లో మైకెల్ బ్రెయిల్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రయోగాలు చేశాడు. ఆయన గ్రంథం కూడా రాశాడు, లా సెమాంటిక్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. ఇది మన తెలుగువాడు కాదు ఫ్రెండ్స్. మన తెలుగువాడు వచ్చేసి జిఎన్ రెడ్డి. ఎక్కువగా అడిగేటటువంటి బిట్ ఏంటంటే మన తెలుగు వ్యక్తి జిఎన్ రెడ్డి. మైకెల్ బ్రెయిల్ అనేటటువంటి వ్యక్తిని ఒకవేళ దీన్ని ఎప్పుడన్నా అడిగాడు అనుకోండి, మైకెల్ బ్రెయిల్ అనేటటువంటి వ్యక్తి రాసిన గ్రంథం ఏంటంటే లా సెమాంటిక్. లా అంటే అందరికీ తెలుసు. లా ఎందుకు చేస్తాం మనం? ఎవరికైనా బెయిల్ ఇప్పించడానికని గుర్తుపెట్టుకోండి. బ్రెయిల్ అంటే బెయిల్. జనరల్గా ఏదన్నా మనం కోర్టుకు వెళ్ళిన తర్వాత బెయిల్ ఇప్పించాలంటే లా చేసిన వ్యక్తిని లాయర్ని పట్టుకోవాలి కాబట్టి అలా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆచార్య జిఎన్ రెడ్డి గారికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. అర్ధ వ్యాకోచం, సంకోచం, గౌరవం, గ్రామ్యత, తర్వాత స్వభోక్తి, మృదూక్తి, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగం, లోక నిరుక్తి, ఇవన్నీ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. తెలుగు గ్రామర్లో వస్తుంది, తెలుగు మెథడాలజీలో వచ్చింది. వీటన్నింటికి ఒక మంచి వీడియో చేసా ఫ్రెండ్స్. అది ప్లేలిస్ట్లో ఉంటుంది. మిత్రులు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. అద్భుతంగా తయారు చేసి ఎలా అంటే నేను చూడండి ఇక్కడ చిన్న మీకు నేను ఆ వీడియోలో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అర్ధ వ్యాకోచం ఉంది ఫ్రెండ్స్. వ్యాకోచాన్ని నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ తీసుకున్నాను. నేను వాచ్ అని పెట్టాను. వ్యాకోచంని జనరల్గా నేను ఏం చేశానంటే వాచ్. ఈ వాచ్ అనేది టైటానిక్ వాచ్ ఉంటుంది కాబట్టి తైలమని. ఈ వాచ్ని సహజంగా ఏం చేస్తాము? నీళ్ళతో ఉన్నటువంటి చెంబులో వేస్తామని. చెంబు అనే పదం వచ్చిందంటే వాచి అని, అట్లా అనమాట. మరి అదేవిధంగా అర్ధ సంకోచాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ సంచి అని గుర్తుపెట్టుకున్నాను నేను. వీటన్నింటికి సంబంధించి ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్ నాది. చూడండి మిత్రులు ఉంటే ఆ వీడియోని చూడండి. 100% మీరు నిద్రపోయే టైంలో బిట్ అడిగినా కూడా పర్ఫెక్ట్గా పెడతారు. అంత అద్భుతంగా మంచి టెక్నిక్స్తో ఆ వీడియో చేశాను.
చూడండి మిత్రులు ఉంటే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. మరలా ఎందుకు, ఆల్రెడీ వీడియో చేసి ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మరలా పెట్టి నేను చెప్పి టైం వేస్ట్ కదా ఫ్రెండ్స్. అందుకని దీన్ని స్కిప్ చేస్తాను. అర్ధవ్యాకోచం ఇవన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ కింద ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అర్ధవ్యాకోచం అనంగులో ఇవన్నీ మన చెంబు అని అవధాని అనే రాక్షసుడు అంటే అవధాని మంచి ఏం చేస్తాడంటే మంచి వాచి పెట్టుకొని వెళ్ళాడు అన్నట్టు నేను ఏదో పెట్టాను. రాక్షసుడు కూడా మంచి ఓ టైటానిక్ వాచ్ అంటే అష్టైశ్వర్యాలు బాగా డబ్బున్నట్టు వ్యక్తులే ఆ రోజుల్లో వాచీలు వాడేవాళ్ళు అట్లా అనమాట. నేను రకరకాల భీముడు కూడా ఒక మంచి రకరకాలైనటువంటి మంచి టెక్నిక్స్తో వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి. సో ఇదంతా మీకు కింద ఈ పీడిఎఫ్ని కింద మీకు ఉంచుతా ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ ఏం అవసరం లేదు. కింద మీకు డిస్క్రిప్షన్లో వెంటనే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్లో ఉంచుతాను. దాన్ని మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకుని అవకాశం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు ఫ్రెండ్స్ అదంతా కూడా నేను నా ఓన్గా రాసుకున్నటువంటి నోట్స్ని మీకు ఇంతకుముందు వీడియోలో దాని మధ్యలో యాడ్ చేసి మీకు చెప్పాను. ఇక మనకు కంటిన్యూషన్లో ఇక అకాడమీ బుక్ని కంటిన్యూషన్లో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇదంతా జనరల్ మ్యాటర్, కొంచెం నేను ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను. ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఈ తెలుగు వర్ణాలు ఇవన్నీ కూడా జనరల్ చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తెలుగు యొక్క వర్ణం, ఈ వర్ణాలు, అచ్చులు, హల్లులని, ఉభయాక్షరాలని ఇవన్నీ జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో వీడియోని మొత్తాన్ని ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా వెంటనే అప్లోడ్ చేస్తే మీరు చూడండి. ఇందులో ఏముండదు లేండి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకుంటూ వస్తే కన్ఫ్యూజ్గా ఉన్నదాన్ని ఇక్కడ ఒకసారి బిట్ అడిగాడు ఫ్రెండ్స్. చూడండి ఇది టెట్లో అడిగినటువంటి బిట్టు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ గతంలో ఏమని అడిగాడంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బహుజనపల్లి సీతారామాచార్యులు విషయ బోధకంబు వాక్యంబు అన్నాడు. ప్రధానంగా వాక్యంలో ఉద్దేశం అదేవిధంగా విధేయం అనేటటువంటి 2 అంశాలు ఉంటాయని ఇచ్చాడు. మ్యాచింగ్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉద్దేశం విధేయం అనేటటువంటి 2 పదాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక వాక్యంలో ఉద్దేశం ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా విధేయం ఉంటుంది. ఈ వాక్యాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి మరి మాట్లాడింది ఎవరంటే బహుజనపల్లి సీతారామాచార్యులు. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా తర్వాత ఇక్కడ ఏముండదు లేండి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇక ధ్వని పరిణామం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాగా ఫ్రెండ్స్. ధ్వని పరిణామం ఇక్కడ వర్ణాలకు సంబంధించి, రంగులకు సంబంధించి ఇవన్నీ జనరల్గా చదువుకుంటే అర్ధ విపరిణామం. ఇక జిఎన్ రెడ్డి గారు అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మన తెలుగు వ్యక్తి జిఎన్ రెడ్డి గారు మరి ఈ అర్ధ విపరిణామం మీద ప్రయోగాలు చేసినటువంటి మన తెలుగు వ్యక్తి దాన్ని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి దాన్ని చదవండి. ఇక అర్ధ వ్యాకోచం నేను ఇక్కడ చూడండి ఆ రోజుల్లోనే చదువుకున్నా, డిఎస్సికి ప్రిపేర్ అయ్యాడు. ఆ రోజుల్లో నేను అకాడమీ బుక్ను ఫాలో అవుతూ అర్ధ వ్యాకోచం ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వ్యాకోచం అంటేనేమో మరి స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ నేను మంచిగా తీసుకున్నా. అంటే వ్యాకోచం అంటే వాచి అని అర్థం. వాచిని మరి చెంబులో వేసినా ఏమీ కాదు, వాటర్లో చెంబులో, ఎందుకంటే టైటాన్ వాచ్ అది. తైలం అంటేనేమో తైలం అంటే అది నూనె కావచ్చు ఇంకేదైనా కావచ్చు, దాంట్లో వాచ్ వేసినా కూడా ఏమీ అవ్వదు, టైటానిక్ వాచ్. అట్లా లింక్ చేసుకున్నాను నేను. సంకోచం అంటేనేమో సంచి అని గుర్తుపెట్టుకున్నాను. సంచి స్టార్టింగ్ ఎండింగ్ లెటర్. సంచిలో సహజంగా ఏం చేస్తాం, మనం ఏదైనా కొన్నాం అనుకుంటే ఎక్కడ ఫ్యాన్సీ మన శారీ ఏదైనా లేడీస్ ఏం చేస్తారు, శారీ కొంటే దాన్ని సంచిలో పెట్టుకుంటారని గుర్తుపెట్టుకోండి. శ్రాద్ధం అంటేనేమో ఏదైనా ఒక కర్మ జరిగేటటువంటి సమయంలో ఆ పూజారి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఐటమ్స్ మనం చేసే టైంలో శ్రాద్ధం అంటే ఆ సమయంలో ఐటమ్స్ అన్నింటిని కూడా సంచులు వేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. వ్యవసాయదారులు నిత్యం వాళ్ళు ఏం చేస్తారంటే సంచులనే యూజ్ చేస్తారు, వ్యవసాయం చేసేటటువంటి రైతులు అన్నట్టు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ 3 పదాలే కాదు, అకాడమీ బుక్లో 3 ఇచ్చాడు కానీ మిగతావి గ్రామర్ లెవెల్లో వస్తాయి కాబట్టి అవన్నీ నేను వీడియోలో చేయడం జరిగింది. దాన్ని వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఉంచుతా ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లేలిస్ట్లో యాడ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉంచుతాను, దాన్ని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్ధ సౌమ్యత, సౌమ్యంగా మాట్లాడేటటువంటి పదాలని, గ్రామంలో ఎలా మాట్లాడుతూ ఉంటారు, కంపు, ఇలాంటి పదాలు ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకోవచ్చు కానీ అర్ధ వ్యాకోచం అర్ధ సంకోచం ఈ రెండింటిని చదువుకుంటే కన్ఫ్యూజ్ పోతుంది. ఇక తర్వాత ఇక్కడ ఇవన్నీ జనరల్గా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అదంతా కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నది ఏం అవసరం లేదు. ఇక భాష యొక్క సమాజం, దీని మీద కూడా గతంలో ఒక బిట్ అడిగాడు, చూద్దాం అది ఎక్కడ అడిగాడు. రాజ్యాంగం, ఈ రాజ్యాంగానికి సంబంధించి ఒక వీడియో నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాలు అనేటటువంటి టాపిక్ మనందరికీ ఉందిగా ఫ్రెండ్స్, డిఎస్సిలో వస్తుంది కదా. ఆ టాపిక్ను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, ఈ నిబంధనలు మొత్తం మీద ఒక అద్భుతంగా ఒక వీడియోని చేశాను, దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. అది కూడా చాలా ఇవన్నీ ఆర్టికల్స్ ఇవన్నీ 29 ఇవన్నీ మీకు అక్కడ నేను చూపించాను. ఇక్కడ ఒక 3 అక్కడ లేవు ఫ్రెండ్స్. ఈ 3 ఒకసారి చూడండి, ఈ 3 ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఇక్కడ 346 ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 347, 348 ఈ 3 మీద అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. 346 ఏం చెప్తుంది, అధికరణ 346 ఏం చెప్తుందంటే
హిందీ అమలు గురించి తెలుపుతుంది అనమాట. జాతీయ భాష హిందీ అమలు గురించి తెలియజేసేది 346. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా. 347 ఏంటని చెప్తుందంటే మరి రాష్ట్రాల అధికార భాషకు గల నియమావళి అంటే టైం టేబుల్ గురించి తెలియజేస్తుంది. ఇక సుప్రీంకోర్టు హైకోర్టులలో ఏ లాంగ్వేజ్లోనైనా సరే మాట్లాడచ్చు, చర్చ జరపవచ్చు అనేటటువంటి ఆర్టికల్ అనేది సెక్షన్ అధికారం అనేది 348. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ది 346. 346 అంటేనేమో 6 కదా ఫ్రెండ్స్. 6 అంటే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మన జాతీయ భాష హిందీ అంటే అత్యధిక మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీ 6లు కొడుతుందని గుర్తుపెట్టుకోండి. హిందీ 4లు కాదు ఫ్రెండ్స్, 6లు కొడుతుందని గుర్తుపెట్టుకుంటే 6 అనగానే మీకు హిందీ గుర్తొస్తుంది. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీకు ఇంకేదన్నా లాజిక్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు వీడియో వింటున్నప్పుడే మీకు మీరే దాన్ని క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. 347 అంటే నియమావళి అనమాట. రాష్ట్రాల అధికార భాషకు నియమావళి అంటే టైం అనమాట. చూడండి, సహజంగా ఎక్కడైనా సరే నియమం పాటించాలి అంటే చాలా కష్టతరమైన పరిస్థితి. అక్కడ 7 అంటేనేమో అక్కడ ఏడుపే అని గుర్తుపెట్టుకోండి. అంటే నియమావళి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత టైంకి వెళ్ళాలి. టైంకి వెళ్ళాలంటే చాలా మరి పర్ఫెక్ట్గా మనం అది ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచే మీరు అలవాటు చేసుకుంటే అదొక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి చాలా ఏడుపే అన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోండి, అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. తర్వాత నెక్స్ట్ హైకోర్టు సుప్రీంకోర్టులలో ఏ లాంగ్వేజ్లోనూ మాట్లాడవచ్చు అనేది మరి 348 అనంగులోని మీరు ఎలా హైకోర్టు అనంగులోనే హెచ్ కదా ఫ్రెండ్స్. హెచ్ని ఇలా రాసామనుకోండి, జనరల్గా చూడండి 8 అయిపోయింది కదా, అట్లా 348 అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఆదేశక సూత్రాలు అనగానే మనకు 4వ అధ్యాయం. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా ఫ్రెండ్స్. ఇది మా మాస్టర్ ఎప్పుడు స్కూల్ లెవెల్లో చెప్పినా ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆదేశక సూత్రాలను నాకు 4 గుర్తొస్తుంది. ఎట్లా అంటే ఆదేశక సూత్రాలలో ఫస్ట్ లెటర్ ఏనే కదా, ఇట్లా రాసామనుకోండి ఆదేశకులో ఏ అంట. ఏ అనేది ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, 4 లాగానే ఉంది కదా. దీన్ని మనం లైఫ్లో మర్చిపోతాం. ఏంటి ఆదేశక సూత్రాలు అంటేనేమో ఏతో రాస్తాం, ఏడి ఏదో హాస్యంగా అట్లా. ఏ అంటేనేమో 4 కదా, అంతే. ఆదేశ సూత్రాలు అనుగుణంగా నాకు వెంటనే గుర్తొచ్చేది 4వ అధ్యాయం అనేది గుర్తొస్తుంది. అది గుర్తొచ్చింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ మీకు వీడియో చేశాను, ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్. అది చూడటానికి ప్రయత్నం చేయండి. నాది ఉంది ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి సెర్చ్ చేయండి. ఇంకా భాషా రూపాలు, దీని మీద బిట్టు రాకుండా ఇంతవరకు టెట్ ఎగ్జామ్ లేదు ఫ్రెండ్స్. గ్రాంథిక భాష, వ్యవహారిక భాష ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రాంతీయ భాష, గ్రాంథిక భాష అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా నేను. గ్రాంథిక భాషకు మరో పేరు ఏంటంటే రకరకాలైనటువంటి పేర్లోనే ఒకటి కావ్య భాష అంటారు, పండిత భాష అంటారు, సాహిత్య భాష అంటారు. అంటే ఇదంతా కూడా గ్రంథాలలో ఉన్నటువంటి రామాయణం, మహాభారతం ఇవన్నీ గ్రంథాలలో ఉన్నటువంటి భాష ఏదైతే ఉంటుందో అది గ్రాంథిక భాష అని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చదువుకోవచ్చు, నన్నయ్య రాసినటువంటి ఏదైనా సరే మీరు తీసుకోండి. కానీ ఒకసారి టెట్లో ఏం అడిగాడంటే ఫ్రెండ్స్, గ్రాంథిక భాష మీద ప్రయోగాలు చేసింది, గ్రాంథిక భాష గురించి ముఖ్యంగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే బ్లూమ్ఫీల్డ్. చాలామంది గ్రాంథిక భాష అంటే గ్రాంథిక ఇవన్నీ వ్యవహారిక భాష గ్రంథాలలో ఉంటుంది, ఇవన్నీ జనరల్గా ఇట్లా చదువుతాం మనం, కావ్య భాష ఇవన్నీ చదువుతాం. కానీ బ్లూమ్ఫీల్డ్ అనేది అకాడమీ బుక్లో క్లియర్గా ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే బ్లూమ్ఫీల్డ్ అని అందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీ. జనరల్గా చాలామంది ఫ్రెండ్స్ దీన్ని రకరకాలుగా గుర్తుపెట్టుకుంటారు. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే గ్రాంథిక భాషలో గ్రాలో రావత్తు తీసేస్తే గాంధీ అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. గాంధీ ఏది చేయాలన్నా కూడా ఫీల్డ్కి వెళ్తాడని గుర్తుపెట్టుకున్నాను నేను. బ్లూమ్ఫీల్డ్ అంటే ఫీల్డ్ అంటే బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి, జనాలలో కలుస్తూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఫీల్డ్కి వెళ్ళేది గాంధీ అని గుర్తుపెట్టుకున్నా. లేదా ఇంకొక రకంగా ఎలా గ్రాంథిక భాషలో 0 అనే పదం మధ్యలో ఉంది. గ్రాంధీ అంటే ఇట్లా పలుకుతుంది కాబట్టి బ్లూమ్ఫీల్డ్లో కూడా 0. ఇక వ్యవహారిక భాష ఇక వేరే చోట అలా రాదు. లేదా ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, గ్రాంథిక భాషని బ్లూమ్ఫీల్డ్కి ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇవన్నీ గ్రంథాలలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా. అలాంటి పుస్తకాలన్నింటిని మనం ఒకసారి చదివితే మనం ఏదో ఫీల్కి గురవుతాం అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇష్టం, రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ బిట్టుని మీకు చూపించా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. బిట్టు అడిగేటటువంటి ఏరియానే మీకు కొంచెం ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే బిట్ అనేది పోకూడదు, నా బాధ అంతే. ఇక వ్యవహారిక భాష అంటే మనందరికీ తెలుసు కదా, నిత్యం మనం మాట్లాడేటటువంటి భాష వ్యవహారిక భాష. దీని మీద ఏముండదు. వ్యవహారిక భాషకు సంబంధించి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే గిడుగు రామూర్తి. అడుగుతాడు రేపు వ్యవహారిక టెట్లో అడిగినటువంటి బిట్టు నేను రాశా. ముఖ్యంగా ఏపీలో టెట్లో అడిగినటువంటి బిట్టు వ్యవహారిక భాష.
గ్రాంధిక భాష అనగానే బ్లూమ్ఫీల్డ్, గ్రాంధిక అంటే గాంధీ గారు ఫీల్డ్కి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి అంతే. వ్యవహారిక భాష అంటే వ్యవహారిక అంటేనే మనం రోజువారీగా మాట్లాడుతూ ఉంటాం కదా. గిడుగు రామూర్తి నేను గొడుగు రామూర్తి అన్నట్టు గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. గొడుగు మన సహజంగా చూడండి, గొడుగు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మనం ఏదైనా వ్యవహరించేటప్పుడు కానివ్వండి, ఏదైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ మన రోజువారీ మన వ్యవహారిక కార్యక్రమాలలో ఎక్కువగా గొడుగుని యూజ్ చేస్తాం కాబట్టి గొడుగు రామూర్తి, గిడుగు రామూర్తిని అట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అలా ఓ లాజిక్గా గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ రాసుకున్నా మర్చిపోతానేమోనని. తర్వాత నెక్స్ట్ అది ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ గిడుగు రామూర్తి క్లియర్గా ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకో బిట్టు, ఇది కూడా టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. ఇవన్నీ టెట్లో అడిగిన వాటిని నీట్గా గుర్తుపెట్టా ఇక్కడ నేను. టెట్ 1901లో మనందరికీ తెలుసు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి అప్పుడు వ్యక్తి 1901లో లార్డ్ కర్జన్ అనేటటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్న భాషలను ఏం చేశాడంటే నేటివ్ లాంగ్వేజ్ అంటే దేశంలో ఉన్నటువంటి భాషలన్నింటినీ కూడా డెవలప్ చేశాడనమాట. ఎవరు? లార్డ్ కర్జన్. కర్జన్ అంటే ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కర్జన్ అంటే ఇక్కడ కర్జన్ అంటే కర్ర అనేటటువంటి పని, కర్ర తీసుకొని బాగా అభివృద్ధి చేశాడని గుర్తుపెట్టుకోండి. లేదా కర్జన్ అంటే మరి దాన్ని మీరు ఒక కట్ చేసినట్టు మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ పదాన్ని మీరు భాషల్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశ భాషలన్నింటినీ కూడా డెవలప్ చేసింది ఎవరంటే కర్జన్ అంటే కట్ చేశాడను, లేకపోతే చాలా కఠినంగాను, లేకపోతే ఇంకా రకరకాల కర్రతో రకరకాలుగా మీరు గుర్తుపెట్టుకోవడానికి నేనైతే చాలా రకాలుగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక విధానం అనేది గుర్తు రావట్లేదు కానీ ఎన్ని విధాలుగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా అదొక ఇంపార్టెంట్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తాడు. ఇదంతా చదివి కన్ఫ్యూజ్ అవుతామని ఇక్కడ ఎగ్జామినర్ కూర్చొని మనకు బిట్టిస్తాడు. కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు. కందుకూరి వీరేశలింగం గారిని ఎలా మీరు ఇదంతా చదివారు ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక చిన్న లాజిక్స్ అంతే. కందుకూరి వీరేశలింగం గారిని చూడండి, వీరేశలింగంలో వి ఉంది కదా, వి అనగానే మీకు వెంటనే ఏం గుర్తు రావాలంటే వాతోనే స్టార్ట్ అవుతుంది చూడు, వర్తమానం వ్యవహారిక అంతే. రేపు ఎగ్జామ్లో వర్తమానము వ్యవహారిక వాతో లెటర్ స్టార్ట్ అయిందంటే వాతో ఉన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి వీరేశలింగం పంతులు గారు. ఈజీగా మీరు పెట్టేసేయండి ఫ్రెండ్స్ అంతే. చిలుకూరి నారాయణరావు, ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ హైదరాబాద్లో ఎంత ఫేమస్. చిలుకూరి నారాయణరావు గారు ఏం చేసిందంటే అభినవాంధ్ర కవి పండిత సభను మరి ఏర్పాటు చేసి దాని గురించి చాలా మరి ఎక్కువగా చేయటం జరిగిందనమాట. మీకు రేపు అభినవాంధ్ర కవి పండిత సభ అనగానే మీకు వెంటనే చిలుకూరి నారాయణరావు అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ రకరకాల మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను అలా గుర్తుపెట్టుకున్నాను. పండితులు ఎక్కువగా ఆడికి వెళ్తూ ఉంటారు అనేటటువంటి లాజిక్గా గుర్తుపెట్టుకున్నాను. మీరు ఇంకేదన్నా ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కూడా తాపీ ధర్మారావు అడిగాడు ఫ్రెండ్స్. గతంలో టెట్లో అడిగినటువంటి బిడ్డ తాపీ ధర్మారావు. ఈయన జనవాణి పత్రికను స్థాపించినటువంటి మొట్టమొదటిసారిగా దీన్ని స్థాపించిన వ్యక్తి తాపీ ధర్మారావు. తాపీ ధర్మారావుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జనవాణి అంటే జనానికి సంబంధించి, మరి తాపీ ధర్మం చూడండి, ధర్మం ఎప్పుడు చూడండి, జనవాణి అంటే జనం ఎప్పుడు ధర్మంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. జనవాణి అనగానే మీకు ధర్మం అనేటటువంటి పదంతో లింక్ చేసుకుంటే ధర్మంగా అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఇక్కడ నీట్గా రాసా. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఒక ఆయన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యవహారిక భాష ద్వారా మరి ఇక్కడ ఒక 1966లో ఫ్రెండ్స్ జేపీఎల్ గ్విన్ కమిటీ తెలుగు భాషాభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుందనేటటువంటి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, నేను హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే అంతకుముందు వ్యవహారిక భాష అనగానే మనకు గిడుగు రామూర్తి అంటే గొడుగు అనేటటువంటి లాజిక్స్తో ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్. మరి దీనికి మరి ఈ వ్యవహారిక భాష అనేది కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుంది అనేటువంటి కొన్ని సూచనలు చేసినటువంటి వ్యక్తిని జేపీఎల్ గ్విన్ అనమాట. ఆయన జస్ట్ ఏంటంటే సూచనలు అప్పుడప్పుడు చూడండి, జేపీ అంటేనేమో జయప్రకాష్ నారాయణ మనకు అప్పుడప్పుడు కొన్ని సూచనలు చేస్తుంటాడు కదా, అట్లా నేను ఏదో కొన్ని సూచనలు అనగానే వ్యవహారిక భాషల అనగానే నాకు జేపీ అంటే జయప్రకాష్ నారాయణ గుర్తుపెట్టుకున్నా. బిట్ అయితే ఇంతవరకు ఒకసారి ఏదో అడిగాడు ఫ్రెండ్స్, అయినా మనం వదలకూడదు. ఎందుకంటే ఎక్కడ ఏది అడుగుతారో తెలియదు. అకాడమీ బుక్ని ఫాలో అవుతారు కాబట్టి అకాడమీ బుక్లో ఉన్న వాటిని ముందు పర్ఫెక్ట్గా చదువుదాం ఫస్ట్. ఇక్కడ ఇది ఒక బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మాండలిక భాష మనందరికీ తెలుసు. ఏదైనా ఒక ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాష మాండలిక భాష. ఈ మాండలిక భాష అనంలోనే బద్రిరాజు కృష్ణమూర్తి గారు మనకి ఇమ్మీడియట్గా గుర్తు రావాలి. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. బద్రిరాజు కృష్ణమూర్తి గారు ఈ మాండలిక భాషకు సంబంధించి ఈ భాషా మండలాలు అంటే
ఆ ప్రాంతాలలో మాట్లాడేటటువంటి ఆ భాషని ప్రముఖంగా ఏం చేశాడంటే భద్రిరాజు కృష్ణమూర్తి గారు 4 రకాలుగా విడగొట్టడం జరిగిందనమాట. ఒకటి పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం అని 4 మండలాలుగా క్లియర్గా మనకు 4 భాగాలుగా విడగొట్టిన వ్యక్తి ఎవరంటే భద్రిరాజు కృష్ణమూర్తి గారు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బద్రిరాజు అంటే బద్రి మూవీ ఉంది కదా ఫ్రెండ్స్, అట్లా. లేదా ఇంకేదైనా బద్రి మూవీ కాకుండా కృష్ణమూర్తి గారు అంటేనేమో హీరో కృష్ణతోనూ ఏదైనా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. నేను ఇది చదివి నాకు ఆటోమేటిక్గా నోట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి కోడ్ ఎందుకులే అనుకున్నా నేను. ఏంటి భాషా మండలాలుగా 4 రకాలుగా విడగొట్టినటువంటి మరి వ్యక్తి ఎవరంటే భద్రిరాజు కృష్ణమూర్తి గారు అనేది బాగా మరి బైహార్డ్ ఏందో తెలియదు కానీ ఎక్కువసార్లు వాడటం వల్ల అది నోట్ అయింది. ఇక మీరు మాత్రం ఇంకేదైనా కన్ఫ్యూజ్గా ఉంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే అలా చదివేయండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ 4 మండలాలకు సంబంధించి నేను సెపరేట్గా ఫ్రెండ్స్ ఒక 5-10 నిమిషాలతో చిన్న వీడియో చేస్తా. ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ ఇవన్నీ కోడ్స్ ఉన్నాయిలేండి. మళ్ళీ నేను ఇక్కడ కంటిన్యూషన్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట పడుతుంది ఫ్రెండ్స్. సెపరేట్గా దీని మీద 4 మండలాలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న వీడియో, మళ్ళీ వెంటనే దీని తర్వాత చిన్న వీడియో తీసి మీకు వెంటనే అప్లోడ్ చేస్తే దాంతో ఇది కూడా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఇదంతా మీకు ఆ వీడియోలో చెప్తాలేండి ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, దీన్ని వెంటనే అక్కడ అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. తర్వాత ప్రామాణిక భాష మీద కూడా గతంలో బిట్టాడు కూడా చాలా ప్రామాణికంగా ఉండేటటువంటి లాంగ్వేజ్ అనమాట. జనరల్గా చదువుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం ఎలా ఉంటుంది అదంతా కూడా నేను కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ రాణిస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా టైం అయింది ఇప్పటికీ. తర్వాత నెక్స్ట్ టాపిక్లో కూడా వెళ్ళిపోతున్నా. ఇవేమి లేదు, జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా పోనిస్తున్నా. ఇక్కడ కార్ల్ రోజర్స్ శ్రవణం ఇంతకుముందు చెప్పా కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇక LSRW ఉంది కదా ఫ్రెండ్స్, శ్రవణానికి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఉత్తమ శ్రవణం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చదువుకోండి ఫ్రెండ్స్. ఇది జనరల్గా అకాడమీ బుక్ PDF పెడతా, అకాడమీ బుక్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, ఉంటే ఒకసారి చూడండి. తర్వాత ఇదంతా అది అవసరం లేదు ఫ్రెండ్స్, జనరల్గా చూసుకోండి. ఇక్కడ మాట్లాడటం అంటే లిజనింగ్ LSRW అనమాట. 4కి సంబంధించే ఉంటాయి, ఇందులో ఏమి ఉండవు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్, దీని మీద గతంలో టెట్లో 2-3 టైమ్స్ అడిగాడు. ఆ వ్యక్తి ఎవరంటే పి గర్రీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. పి గర్రీ అనేటటువంటి వ్యక్తి, గర్రీ GURREY గర్రీ ఏదో అనుకోండి ఫ్రెండ్స్, గర్రీ. ఈయన ఏం చేశాడంటే మరి భాషణాన్ని ఏ విధంగా చెప్పాడు అనేది దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, దాంతో గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే ధ్వనుల వినియోగం. ఎదుటి వ్యక్తులతో మనం ఏదైనా మన సమాచారాన్ని మాట్లాడుకునేటప్పుడు మనం ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడతాం, సమాచార వినిమయానికి ఉపయోగించేటటువంటి భాషా రూపం, ఇట్లా వ్యక్తుల వ్యక్తిత్వము, ఉపాధ్యాయులు ఇట్లా అనమాట. ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి అనేటటువంటి దాని మీద ఈ గర్రీ అనేటటువంటి వ్యక్తి ఒక పరిశోధన చేస్తాడు. గర్రీని గుర్తుపెట్టుకోండి. గర్రీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సహజంగా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను మీకు వీడియో చేస్తూ ఉంటే నాకు వాయిస్ కొంచెం గరగరలాడుతూ ఉంది, అంటే గొంతు ఏదో బొంగురు పోయిందంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ పల్లెటూళ్ళల్లో. అట్లా గర్రీ అంటే గరగర అనుకోండి. ఇట్లా ధ్వనుల వినియోగం అప్పుడు ఎలాంటప్పుడు ఏమవుతుందంటే గరగరలాడుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే మన లైఫ్లో ఇట్లాంటి పదాలు ఇచ్చినప్పుడు వెంటనే 4 ఆప్షన్లో మనం గుర్తుపట్టుకోవటమే కదా ఫ్రెండ్స్. కొంచెం అలా లుక్ వేసినా కూడా మనం ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు ఎగ్జామ్ అప్పుడు. తర్వాత ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, అది అయిపోయింది. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్తమ భాషణ లక్షణాలని ఇవన్నీ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలు ఇవన్నీ NCERT అదంతా అవసరం లేదు. తర్వాత పఠనం, ఈ పఠనానికి సంబంధించి కొన్ని ప్రకాశ పఠనం అంటే ఏమో గట్టిగా చదవటం, ఇదంతా అవసరం లేదండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఇవన్నీ సామూహిక పఠనం, మౌన పఠనాన్ని ఉచ్చరించేటప్పుడు క్షుణ్ణ పఠనం ఇదంతా కూడా అవసరం లేదు. క్షుణ్ణ పఠనం అంటే ఏమో ఇంటెన్సివ్ రీడింగ్ అని అంటారు. అదేమో ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటేనేమో విస్తార పఠనం. అవన్నీ ఇంతకుముందు మీకు తెలుసు, దాని యొక్క యూజు, తర్వాత పరిమితులు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా చూసుకొని సరిపోతాయిలేండి, ఇవి జనరల్గా చదువుకున్న చాలు. మరి పఠన బోధన పద్ధతులు దీని గురించి ఏం చెప్పను కానీ జస్ట్ అట్లా కొన్ని అలా కొంచెం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని హింట్ ఇచ్చి వదిలేస్తా ఫ్రెండ్స్. మరి ఇక్కడ పఠన బోధన పద్ధతులు స్వరోచ్చారణ పద్ధతి అని, అక్షర పద్ధతి అని ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. స్వరోచ్చారణ పద్ధతి అంటే మీనింగ్, జస్ట్ అట్లా మీనింగ్ మీకు తెలియని వాళ్ళకి, కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం అట్లా అందిస్తా. సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ తెలుసులే, కానీ కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళకి కొన్ని పదాలకి మీనింగ్ అనేది కొంత చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి జస్ట్ అట్లా దాని మీనింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఒక రివిజన్ లాగా ర్యాపిడ్గా మీకు అర్థం అవుతుంది. స్వరోచ్చారణ పద్ధతి అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫోనిక్స్ మెథడ్ అంటారు. క్లియర్గా అడిచాడు ఫ్రెండ్స్. అంటే మనం ఉచ్చరించడం అనమాట.
మనం స్వరాన్ని ఉచ్చరిస్తూ మాట్లాడే అందులోనే ఉంటుంది. ఏముండదు తెలుగు అంటే అక్షర పద్ధతి. అక్షర పద్ధతి అంటే ఏముండదు ఫ్రెండ్స్, అక్షరాలతో అంటే వర్ణమాల క్రమాలతో అక్షరాలని దిద్దు పెడుతూ మనం నేర్పుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అదే అక్షర పద్ధతి, సాంప్రదాయక పద్ధతి, ఓల్డ్ విధానం. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే మళ్ళీ రిపీట్ అయింది. నవీనాక్షర పద్ధతి, పద పద్ధతి. నవీనాక్షర పద్ధతి అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా ఏదైనా ఒక కొత్తగా ఒక పదాన్ని ఏదైనా ఒక కొత్త ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యంలో మనకిష్టమైనటువంటి ఒక పదాన్ని తీసుకొని ఒక అక్షరాన్ని తీసుకొని ఫ్రెండ్స్ ఆ అక్షరానికి రంగులు దిద్దుతూ పిల్లవాడికి ఆ అక్షరాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం అనమాట నవీనాక్షరం. ఇప్పుడు మీరు రేపు వెంటనే ఎవరైతే టీచర్స్ ఎవరైతే కాబోతున్నారో మీరందరూ స్కూళ్ళలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇదే చేస్తారు, నవీనాక్షర పద్ధతే చేస్తారు. ఓల్డ్ విధానం నాకు తెలుసు ఫ్రెండ్స్, నవీనాక్షర పద్ధతి కంటే కూడా ఓల్డ్ విధానమే వండర్. ఎందుకంటే అది ఒకసారి జనరల్గా మనం అనుకోవటమేలే, కానీ నవీనాక్షర పద్ధతి అనేది పిల్లలకి నేను 12 సంవత్సరాల నుంచి పిల్లలకి చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్. అయినప్పటికీ కూడా ఇంకా అప్పుడప్పుడు మర్చిపోయి ఓల్డ్ విధానంలో నేను ఫాలో అవుతాను. పిల్లలకి దిద్దు పెట్టడం వాళ్ళకి అలవాటైంది, అలానే పర్ఫెక్ట్ అవుతున్నారు. ఇది నిత్య సత్యం. కానీ మనం అలా అనకూడదు కదా ఫ్రెండ్స్, మన టీచర్స్కి అలా అనకూడదు. నవీనాక్షర పద్ధతి అనేది ఇట్లా నేర్పాలనేటటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి మనం అలా ఫాలో అవుతాం అంతే. ఇక పద పద్ధతి, ఏదైనా ఏదైనా కొన్ని పదాలను ప్రాతిపదికగా తీసుకొని అక్షరాలను నేర్పడం అనమాట. వాక్య పద్ధతి ఇది అంతే ఫ్రెండ్స్. తర్వాత కథలతో పూర్ణ పద్ధతి, ఇది అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్ణ పద్ధతి అనేది రేపు అడగొచ్చు ఎగ్జామ్లో. ఏమని అడగొచ్చు అంటే పూర్ణ పద్ధతి అనేది సైకాలజీ పరంగా చాలా అద్భుతమైనటువంటి పద్ధతి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదైనా ఒక పద్యాన్ని బోధించాలంటే అద్భుతమైన పద్ధతి ఏంటంటే పూర్ణ పద్ధతి అడగొచ్చు, ఖండ పద్ధతి కాదు. తర్వాత మనోవైజ్ఞానికంగా పర్ఫెక్ట్గా ఉండే పద్ధతి కూడా పూర్ణ పద్ధతి. ఈ పూర్ణ పద్ధతిని ఏమంటారంటే హోల్స్ టు పార్ట్ అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట, హోల్ లాంగ్వేజ్ అని అంటారనమాట. అంటే మొత్తం చెప్పి తర్వాత ఏదైనా ఒక భావం కానివ్వండి, తాత్పర్యం కానివ్వండి, ఏదైనా ఒక పద్యాన్ని మొత్తాన్ని బోధించిన తర్వాత అప్పుడు మనం చిన్న చిన్న మీనింగ్స్ చెప్పుకుంటూ పోతాం. దాన్ని హోల్స్ టు పార్ట్స్ అని అంటాం. మొత్తం నుండి భాగాలకు అని అర్థం. పూర్ణ పద్ధతి చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి కంటిన్యూషన్లో ఖండ పద్ధతి ఉంటుంది, ఈ పఠన పద్ధతి, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా రాయడం. ఇక లక్షణాలు, లేఖన సంసిద్ధత, లేఖనం ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి దాని గురించి లేఖన నైపుణ్యాలు. చేతిరాత అంటేనేమో దస్తూరి, సౌష్ఠవం మంచి అందంగా ఉండాలి. స్పష్టత, ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్, ఇది ఒక ఆప్షన్లో 4 ఇస్తాడనమాట. స్పష్టత, తర్వాత సమత, దోషరాహిత్యము, వేగం, రీతి అంటేనే మంచి అందంగా మంచి నీట్గా ఉండాలన్నమాట. రీతి అంటే చూడముచ్చటగా ఉంది అంటాం కదా, దాన్ని రీతి అంటారు ఫ్రెండ్స్. భంగిమ అంటే మనం పెన్నును పట్టుకునేటటువంటి విధానము. ఇవన్నీ ఆప్షనల్స్లో ఇచ్చి పైవన్నీ అని కానిది అని రకరకాలుగా అడగవచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, భంగిమ, రీతి, వేగం, సమత, స్పష్టత, ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మీరు మిస్ కానివద్దు, కనీసం హెడ్డింగ్లు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఇక దుష్టలేఖనం, ఇదంతా మీకు ఉక్త లేఖనం, ఇవన్నీ డిక్టేషన్, ఇవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. మళ్ళీ సాంప్రదాయ పద్ధతి, ఆధునిక పద్ధతులు, అక్షర పద్ధతి. ఇంతకుముందు చెప్పాగా ఫ్రెండ్స్ అక్షర పద్ధతి ఉంది. అక్షర పద్ధతి అంటేనేమో ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా అనమాట, ఇలా చుక్కలుగా పెట్టి దాన్ని కంప్లీట్గా పిల్లవాడితో దిద్దిస్తూ డిఫరెంట్ అనమాట, ఒక షేపుల్లాగా బోధించడం. ఇవన్నీ మీకు జనరల్గా తెలిసినవే, దాని గురించి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. పద పద్ధతి అని, అక్షర పద్ధతి అని, ఇవన్నీ మీకు చదువుకుంటూ వస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కొంచెం ఫాస్ట్గా లాగిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇక నెక్స్ట్ వ్యాకరణ బోధన పద్ధతిలో ఇక మనకు నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి. దీన్నే తెలుగు మెథడాలజీలో కొంచెం మార్చాడు. నిగమోపపత్తి పద్ధతి అంటేనేమో డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇంగ్లీష్లో. దీన్నేమో ఇండక్టివ్ మెథడ్ అంటారు. ఇండక్టివ్ మెథడ్ అంటేనేమో ఆగమన పద్ధతి, దీన్ని అనుమానోపపత్తి పద్ధతి అని అంటారు. దీన్ని తెలుగులో అంటారు ఫ్రెండ్స్. దీనికి పెద్ద తేడా లేదు. నిగమన పద్ధతి అన్న, నిగమోపపత్తి పద్ధతి అన్న ఒకటే ఫ్రెండ్స్. ఆగమన పద్ధతి అన్న, అనుమాన ఉపపత్తి పద్ధతి అన్న ఒకటే. ఇంగ్లీష్లో ఇండక్టివ్ మెథడ్ అంటారు, ఇక్కడేమో డిడక్టివ్ మెథడ్ అని అంటారు. దీంట్లో మనందరికీ తెలిసినాయి కదా ఫ్రెండ్స్. దీని గురించి చెప్పేది ఏముంది, ఆగమన పద్ధతి అంటేనే మనందరికీ తెలుసు. ఉదాహరణ నుంచి సూత్రానికి ఈజీ టు హార్డ్ అని, నోన్ టు అన్నోన్ అని, ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. అదే నిగమన పద్ధతి అంటేనేమో ఫస్ట్ ఫార్ములా చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇట్లా మీ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేనేం చెప్పను. ఇవన్నీ ఆగమన, నిగమన. అనుసంధాన పద్ధతి అంటేనేమో మనం నేర్చుకున్న దాన్ని ఇంకో దానితో సంధానం చేసుకుంటూ చెప్పడం, ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రయోగాలు చేయటం, ఇట్లా అనమాట.
దాని గురించి మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అయిపోతుంది. తర్వాత పాఠ్య పుస్తకాల నిర్మాణం అనేది ఇక గ్రేవ్స్ అనమాట. గ్రేవ్స్ అనేటటువంటి వ్యక్తి క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి చదవండి. టెట్లో అడిగాడు ఫ్రెండ్స్ ఏపీలో. చాలా చూడండి ఫ్రెండ్స్, మీరు అకాడమీ బుక్లో ఎన్ని రకాలైనటువంటి కొత్తగా వస్తున్నాయి చూడండి. కొన్ని మెటీరియల్ మనం చదువుతాం. మెటీరియల్ చదవటం తప్పని నేను అనను ఫ్రెండ్స్, మెటీరియల్ కూడా చదవాల్సిందే. మెటీరియల్ అనేది మనకి ఈజీగా అర్థం కావడం కోసం ఉంటుంది, మనం చదువుతాం. మెటీరియల్తో పాటు అకాడమీ బుక్ కూడా పర్ఫెక్ట్గా చదువుకుంటే ఇక మీకు తిరిగే లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నో డౌట్. అకాడమీ చదవండి, మెటీరియల్ చదవండి, రెండింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ చదవండి. అకాడమీ ఏంటంటే కొన్ని గ్రేవ్స్ అనేటటువంటి పదాలు మెటీరియల్ ఏడని మిస్ అవ్వచ్చు, ఎగ్జామినర్ ఇదే ఫోకస్ చేసి ఇవ్వచ్చు. గ్రేవ్స్ 2000, నేను ఒక గ్రేవ్స్ 2000 దీనికి సంబంధించిన మాట ఏముందంటే ఇక్కడ పాఠ్యపుస్తకము అనేది భాషను నేర్చుకుంటానికి, భాషను బోధించడానికి ఉపయోగపడేటటువంటి ఒక వనరు అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గ్రేవ్స్ అంటే చాలా గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గ్రేట్ ఏదైనా ఒక భాషని నేర్చుకునేటప్పుడు అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ గుర్తుంటుంది. గ్రేట్ అంటే చాలా గ్రేట్, మనం భాషను నేర్చుకోవాలన్నా భాషను బోధించాలన్నా చాలా గ్రేట్, అట్లా గుర్తుపెట్టుకోండి. కొన్ని అలా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా డెఫినేషన్లు ఏమైనా ఉన్నాయేమో అంటే ఉన్నాయి, ఎక్కడెక్కడ కొన్ని ఉన్నాయి. ఇక దానికి సంబంధించిన అవసరం లేదు. రాష్ట్ర విద్యా ప్రణాళిక అంతా 2011 అయింది, ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అమెరికా ఇదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో అకాడమీ బుక్లో నెక్స్ట్ కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సిసిరో చాలా ఇంపార్టెంట్. ఇది సిసిరో అనేటటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంది సిసిరోకి సంబంధించి. ఏంటంటే మీ ఇంట్లో ఒక తోట, ఒక గ్రంథాలయం ఉంటే ఇక జీవితంలో మీకు అన్నీ ఉన్నట్లే అని చెప్పింది అనమాట ఒక తెలుగు భాషా శాస్త్రవేత్త సిసిరో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిసిరో అంటేనేమో శిశువు అని గుర్తుపెట్టుకోండి. శిశువుకి జనరల్గా తోటలు అంటే ఇష్టం, గ్రంథాలయం అంటే ఇష్టం, అట్లా గుర్తుపెట్టుకో. సిసిరో అంటే శిశువు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే సిసిరో అంటేనేమో మీ ఇంట్లో ఒక తోట కానీ ఒక గ్రంథాలయం ఉంటే ఆ సీను చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట, మీ ఇష్టం ఫ్రెండ్స్. సిసిరో అంటేనేమో నేను శిశువు అని గుర్తుపెట్టుకున్నా. రకరకాలుగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకేదన్నా విధానం, మీకు ఏదైనా టెక్నిక్ ఏదైనా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. తర్వాత ఈబీ వైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఎన్ని కొత్త పదాలు వస్తున్నాయో, ఇవన్నీ ఇంపార్టెంటే, గతంలో అడిగిన బిట్స్. వైట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు టెక్స్ట్ బుక్లో కానివ్వండి, నోట్స్లో కానివ్వండి, ఏదైనా సరే వైట్ కలర్లో ఉంటుంది. మీకు అర్థమైపోయింది ఇప్పటికే డెఫినేషన్, దీనికి సంబంధించిన కీవర్డ్స్. ఒక పుస్తకం అనేటటువంటి పదం ఇచ్చిన, గ్రంథాలయము, పుస్తకాలు అనే పదాలు ఇస్తే ఈబీ వైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకంతే, మీరు ఇదంతా చదివినా అలా లాజిక్గా టెక్స్ట్ బుక్ని వైట్తో లింక్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆశించిన ఫలితాలు ఇందులో ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ 1-2 డెఫినేషన్లు ఉంటాయి. ఇక ఆర్టీఈ 2009 గురించి ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో ఏముండదు. ఆర్టీఈ 2009 అనేది మనకు 6 నుంచి 14 సంవత్సరాల విద్యా హక్కు చట్టం 2009 అని ఇది ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. 1 నుంచి 8 తరగతుల వరకు ఉంటే దాన్ని ఎలిమెంటరీ విద్య అంటారు. ఆర్టీఈ 2009 రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్ 2009 ప్రకారంగా ఎలిమెంటరీ విద్య అంటేనేమో 1 to 8th ఫ్రెండ్స్, 1 to 5th కాదు. అక్కడ చాలామంది పొరపడుతూ ఉంటారు, దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఆగస్టు 27, 2009 నాడు పార్లమెంట్ ఆమోదించింది అన్నాడు. ఆగస్టు 27 పార్లమెంట్ ఆమోదించింది. దీనికంటే ముందు ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆగస్టు 26న ఆమోద ముద్ర వేస్తే ఆగస్టు 27న ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆగస్టు 26 రాష్ట్రపతి, ఆగస్టు 27 పార్లమెంటు, తర్వాత జూలై 20 అనగానే రాజ్యసభ, ఆగస్టు 4 అనగానే లోక్సభ, ఏప్రిల్ 4 అంటేనేమో 2010 ఏప్రిల్ 1న. వీటిని కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక అద్భుతమైన వీడియో చేశాను, అయినా నేను చెప్తా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడే ఆగస్టు 26 అనగానే మనకు ఆగస్టు అనేది 15 ఉంది, జనవరిలో 26 ఉంది. జనవరిలో ఉన్నటువంటి 26ని ఆగస్టులో 15లో ఉన్న ఆగస్టుని కలపండి, ఆ రెండింటిని కలిపితే రాష్ట్రపతి సంతకం చేసినటువంటి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మరుసటి రోజు పార్లమెంట్ ఆమోదించింది. 2010 మనకు తెలిసి ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇక రాజ్యసభ అనగానే జూలై 20 గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభలో అనే పదం వచ్చింది కాబట్టి జూలై అనే పదం గుర్తుపెట్టుకోవచ్చు. జూలై 20 అనేది ఈజీగానే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మరి ఆగస్టు 4వ తారీఖున లోక్సభ అని గుర్తుపెట్టుకోండి. లోక్సభ అంటే 4 లెటర్లు, లోక్సభ 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి నేను అలా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆగస్టు 4 అని గుర్తుపెట్టుకున్నాను. ఆగస్టు 4. జూలైలో అంటేనేమో జూలైలో జా వచ్చింది కాబట్టి రాజ్యసభలో జా వచ్చింది కాబట్టి అలా
మీరు రకరకాలుగా మీరు లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇలానగా యాటీ 2009కి సంబంధించి ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, ఏముండదు. అయినా మీకు ఆల్రెడీ ఆర్టీ 2009 మీద ప్రత్యేకంగా ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు, టాపిక్కే ఉంది. ఉదాహరణ పద్ధతి అని, ఇక ఖండ పద్ధతి, పఠన పద్ధతి. ఖండ పద్ధతి అంటే తెలుసుగా ఫ్రెండ్స్, అన్నింటిని కూడా ముక్కలుగా భాగాలుగా విడగొట్టుకుంటూ చెప్పాలి. అంటే ఫస్ట్ భాగాలుగా చెప్పి విడదీసి, అంటే చిన్న మీనింగ్స్, పదాలకు అర్థాలు చెప్పి తర్వాత మొత్తం చెప్పాలి, ఖండ పద్ధతి. అదే మరి మొత్తం చెప్పాలి పూర్ణ పద్ధతి అంటేనేమో ఫ్రెండ్స్, పద్యం మొత్తం ఒకేసారి బోధించి తర్వాత చిన్న పదాలకు అర్థాలు చెప్పడం పూర్ణ పద్ధతి. సైకలాజికల్గా అద్భుతమైన పద్ధతి ఏంది అని ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, పూర్ణ పద్ధతి పెట్టేసింది అంతే. అదేమో హోల్స్ టు పార్ట్, ఇదేమో పార్ట్స్ టు హోల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు తెలుసు. పఠన పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి అంటే ముందు ప్రతిపదార్థాలు చెప్పడం, తాత్పర్యాలు చెప్పడం, ప్రశంసిస్తూ, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఇండక్టివ్, డిడక్టివ్ అట్లా అనమాట. తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం అది కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ ఇంగ్లీష్లో, ఇది ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా దీని మీద అడుగుతున్నాడు. ఇండక్టివ్ మెథడ్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండక్టివ్లో ఐ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఒక ఇట్లా గీత కొట్టామనుకోండి, ఈ వస్తుంది కదా, అంటే ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనేది ఇండక్టివ్ మెథడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక డిడక్టివ్ మెథడ్లో డి ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇట్లని ఇలా అన్నాం అనుకోండి, రూల్స్ టు ఎగ్జాంపుల్స్ అని ఈజీగా అనమాట. ఇండక్టివ్ మెథడ్లో ఐ ఉంది, ఐని జస్ట్ ఇలా అన్నాం అనుకోండి, కింద ఆప్షనల్స్లో ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అని ఇస్తాడు. ఈని మనం ఐని ఈగా రాసుకుంటే విత్ ఇన్ సెకండ్లో మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఇండక్టివ్, డిడక్టివ్, తెలుగు మీడియం వాళ్ళు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బరాబర్ వాళ్ళు పెడతారులే, కానీ తెలుగు మీడియం వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లాంటి లాజిక్లు నేనైతే చాలా ఫాలో అయ్యా ఫ్రెండ్స్. అలా ఫాలో అవ్వబట్టి నాకు మంచి స్కోర్ వచ్చింది, జాబ్ని గెయిన్ చేశానంటే ఇట్లాంటి టెక్నిక్స్ని చాలా యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇటువంటి టెక్నిక్ లేకుండా బండగా చదివి జాబ్ కొట్టాలన్నా కూడా చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. కొన్ని లాజిక్గానే చదవాలి. కృత్యాధార పద్ధతి ఇవన్నీ ఏం అవసరం లేదు. నాటకీకరణ పద్ధతి, సంభాషణ పద్ధతి, తర్వాత కథాకథన పద్ధతి, ఇవన్నీ ప్రయోగాల పద్ధతి, ప్రయత్న పద్ధతి జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కిండర్ గార్డెన్ అని, మాంటిసోరీ అని, ప్రాజెక్ట్ అని, డాల్టన్ మెథడ్ అని, తర్వాత కార్యక్రమేత బోధన అని, ఇవన్నీ ఏముండవు ఫ్రెండ్స్, ఇందులో ఏముండవు. జనరల్గా చదువుకుంటే ఎవరికైనా వస్తే, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఏమన్నా ట్రిక్స్ లాగా ఏమన్నా ఉంటే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. తర్వాత ఈ సిమ్యులేషన్ ఇవన్నీ అవసరం లేదు రండి ఫ్రెండ్స్. ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలు, ప్లాన్స్ అనమాట. ప్రణాళికలకు సంబంధించి గతంలో ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియో ఉంది మీకు, మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మరలా ఎందుకు ఫ్రెండ్స్ ఆ నిర్వచనాలు మళ్ళీ చెప్పడం. ఇక్కడ జాన్ అర్జెంటీ అంటే నేను అక్కడ వీడియోలో చేశాను. అర్జెంటీ అంటేనేమో అర్జెంటుగా అని చెప్పాను నేను. అర్జెంటుగా అంటేనేమో మనం అర్జెంటుగా ఏం చేయాలంటే లక్షలు సంపాదించాలి డిఎస్సి జాబ్ కొట్టి, లేకపోతే ఏదైనా ఒక వరుస క్రమంలో ఉంటే అర్జెంటుగా మనం ఒక వరుస క్రమంలో ఉంటే ఏదైనా సాధించవచ్చని. తర్వాత ఇంకోటి కన్ఫ్యూజ్ అంటే మన భవిష్యత్తే ఒక కన్ఫ్యూజు, మన భవిత అనేది ఒక కన్ఫ్యూజు, బెంజ్ కార్ అనేది, ఇవన్నీ మీకు ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. అది చూడండి, కింద నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఉంచుతా. ఇప్పటికే వీడియో అనేది చాలా టైం పట్టింది. అలా లైక్ అని అందరు నాకు లైక్ చేయండి. అందరూ నన్ను లైక్ చేయండి. అంటే భవిష్యత్తులో వర్తమానంలో భవిష్యత్తు అయినా వర్తమానమైనా మనం ఎవరికైనా సరే లైక్ చేయాలి. ఏదో అట్లా హాస్యంగా అలా లైక్ అంటే అందరూ లైక్ చేయాలి. భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ, వర్తమానం కానీ భవిష్యత్తు కానీ. చాలా ఇవన్నీ మీకు వీడియో చేసే ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా ఇవన్నీ ఉన్న చైనీస్ సామెత ఒకటి, చార్లీ చాప్లిన్, చారు అంటాం కదా ఫ్రెండ్స్. చారు అనేది మన పెదాలకు చారు టేస్ట్ తెలుస్తుంది కదా, అట్లా చాలా మీకు ఆల్రెడీ ఇక్కడ రాశాను. నమూనా పాఠ్య ప్రణాళిక, మోడల్ ప్లాన్స్. ఇక్కడ దీని మీద బిట్టు పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. టెట్లో పక్కా బిట్టు వచ్చేటటువంటి ఏరియా. ఎగ్జామినర్ ఖచ్చితంగా కూర్చుంటాడు ఇక్కడ. అడిగాడు ఫ్రెండ్స్ చాలాసార్లు. ఈ అంకాత్మక పాఠ్యపథకాన్ని ఇంగ్లీష్లో డిజిటల్ లెసన్ ప్లాన్ అంటారు. అంకాత్మక పాఠ్యపథకం అందరికీ తెలుసు. తెలియనటువంటి డిఎస్సి మెయిన్ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంకాత్మక పాఠ్యపథకం చదవాల్సిందే. కొన్ని ఉన్నాయి, ఒక 3-4. దీంతో ఈ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్, పార్ట్ 2. అంకాత్మక పాఠ్యపథకాన్ని ఇంగ్లీష్లో డిజిటల్ లెసన్ ప్లాన్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే, అంటే డిజిటల్ లెసన్ ప్లాన్ అనగానే మనకు వెంటనే ఏం గుర్తు రావాలి, డిజిటల్కి సంబంధించి. అంటే ఇప్పుడు జనరల్ చూడండి, ఏదైనా మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మనం ఏదైనా ఒక కంప్యూటర్ ద్వారా పిల్లలకు మనం టీచ్ చేసినట్లయితే దాని అంకాత్మక పాఠ్యపథకము దాని ద్వారా మనం ఒక ప్లాన్ తయారు చేసుకుంటే, అంటే ఎంఎస్ పవర్ పాయింట్ ఉంది, దాని ద్వారా మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నాము.
అలాంటి దాన్ని ఏమంటారంటే అంకాత్మక పాఠ్య పథకం అంటారు. దాని అలా లాజిక్గా మీరు చదువుకొని ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. దాన్ని చదువుతూ పర్ఫెక్ట్గా దాన్ని చదువుకుంటే బిట్టుపోయేటటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత లలిత కళాత్మక పాఠ్య అందులోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లలిత కళాత్మక పాఠ్య పథకము అంటే మనకున్నటువంటి కళలన్నింటినీ కూడా ప్రదర్శించాలి. లలిత కళలను ప్రదర్శించాలి పిల్లలకి. అంటే బుర్ర కథను చెప్పడము, కథలు చెప్పడము, డ్యాన్స్లు వేయటము, పిల్లల్లో లీనమయ్యి పిల్లల్లాగానే డీల్ చేస్తూ రకరకాలైనటువంటి కథలు కానీ లలిత కళలు కానీ మనకున్న కళలన్నింటిని ప్రదర్శిస్తూ బోధించేది లలిత కళాత్మక. అదంతే ఫ్రెండ్స్, ఏముండదు. నవప్రవర్తక పాఠ్య పథకం అంటే నవప్రవర్తక పాఠ్య పథకము అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అన్వేషణ ద్వారా అన్వేషణల ఆధారంగా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్లియర్గా బాలికల గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. బాలికలు ఇళ్ళ దగ్గర బాలికలు అసలు పాఠశాలలకు ఎందుకు రావట్లేదు, పాఠశాలకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ కష్టాలను, ఇవన్నీ వీటన్నింటిని గురించి క్లియర్గా కొంచెం ఇచ్చాడు. దాన్ని నవప్రవర్తక పాఠ్య పథకం. వాటి గురించి ఒక ప్లాన్ తయారు చేయాలి. అట్లాంటి దాని గురించి పాఠాన్ని బోధించడానికి ఒక ప్లాన్ తయారు చేయడం దాని నవప్రవర్తక పాఠ్య పథకం. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. కృత్యాధార పాఠ్య పథకం మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. తర్వాత వివరణాత్మక పాఠ్య పథకం ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. టెట్ వివరణాత్మక పాఠ్య పథకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అంటే వివరణంగా చెప్పాలి. అంటే దీన్ని ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే గతంలో ఏ పాఠ్య పథకంలో ఉపాధ్యాయుల పాత్ర అధికంగా ఉంటుంది అంటాడు. అంకాత్మక అని వివరణాత్మక అని కన్ఫ్యూజ్ చేస్తారు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం చూడకపోతే. కనీసం ఉలుక్కన్న వేయాలి. వివరణాత్మకం అంటే వివరంగా చెప్పేది ఎవరు, ఉపాధ్యాయుడే కదా. అందుకని ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉండేది వివరణాత్మక పాఠ్య పథకం. ఫినిష్ అంతే. ఇది టీచర్ల పాత్రే అధికంగా ఉంటుంది, పిల్లవాళ్ళ పాత్ర అధికంగా ఉండదు. ఇదంత సమర్థనీయమైంది కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను అంతగా రాసుకొని నోట్ చేశాను, చాలా ఇంపార్టెంట్ అది. సో అవన్నీ గతంలో అడిగాడు ఫ్రెండ్స్. మీరు చాలామంది చూడరు కాబట్టి వాళ్ళ కోసం నేను మంచిగా ఒక రాశాను, పీడిఎఫ్ కూడా తీశాను. అకాడమీ బుక్ లేని వాళ్ళకి మంచిగా ఇది ఇక ఈ ఒక్క తెలుగు మెథడాలజీనే కాదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకోసం మరి ఇవన్నీ మీకు ప్రతిదీ కూడా రెగ్యులర్గా మీకు వీడియో చేయడానికి 100% న్యాయం చేస్తాను. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్తూ మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత మళ్ళీ మా బాబుని తీసుకొచ్చి బాబుకు హోంవర్క్ రాయించి మళ్ళీ నేను వీడియో ప్రిపేర్ చేసుకోవటం మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇప్పుడు నా వీడియోని చూస్తున్న మిత్రులకి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఒక వీడియోని అప్లోడ్ చేసి దాన్ని రికార్డ్ చేసి దాన్ని మొత్తం దాన్ని మొత్తం సెట్టింగ్ చేసుకొని దాన్ని మీ దాకా తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడాలో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు. ఇందులో నా వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు చాలామంది యూట్యూబర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ బాధలు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఎవరికైనా ఫ్రెండ్స్ ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం ఒక లైక్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. అది ఎవరైనా సరే అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క లైక్ అలా పోయినా చాలు. దీనివల్ల ఎవరికి డబ్బులు ఏమీ రావు ఫ్రెండ్స్. టీచింగ్కి సంబంధించిన వాటికి డబ్బులు ఏమీ రావు. దీని ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే ఫ్రెండ్స్ కనీసం మరి చాలా ఇప్పుడు ఒకసారి రాదు. అది బూస్ట్ అమౌంట్ 15 రూపీస్, 19 రూపీస్, 33 రూపీస్ ఒక 4-5 సార్లు కొడుతూ ఉంటేనే అది అప్లోడ్ అవుతుంది. అప్పుడు మీ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఏ క్లాస్ మీరు విన్నా కూడా వాళ్ళకి 100% ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారో లైక్ చేయండి. అది ఫ్రెండ్స్ నేను ఏదైనా ఒక వీడియోని ఎవరిదైనా చూస్తున్నప్పుడు ఫస్ట్ నేను లైక్ చేస్తా. నాకు ఇష్టంగా అనిపించినప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తా. నేను సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫస్ట్ లైక్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే అవతల మరి అంత ఆయన కష్టాన్ని మనం గుర్తించాలి కాబట్టి. నిర్మాణాత్మక మూల్యాంకనం, ఇవి విద్యా మూల్యాంకనాలు, ఇవన్నీ మీకు నిరంతర మూల్యాంకనం, నిరంతర సమగ్ర CC అనేది ఇవన్నీ మీకు తెలుసుగా ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలు ఇవన్నీ చేశాను నేను. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది సంగ్రహణ అంటే FA1, SA1 ఇవన్నీ నిన్నటి వీడియోలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియోని ఎవరైనా చూడని మిత్రులు ఎవరైనా ఉంటే చూడండి. సో ఫ్రెండ్స్ నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు ఉంటే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబులు మీ లైకులు ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. ఇంకా వీడియోలన్నీ కూడా ఇలానే అప్లోడ్ చేస్తూ ప్రతిదీ కూడా మీకు అందుబాటులో లేని వాటిని కూడా మీ కింద ఈ PDFను కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మంచిగా మీరు ముందుకెళ్ళటానికి ఇదొక మంచిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తున్నా ఫ్రెండ్స్. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇది క్లైమాక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్, అది మీ అందరికీ తెలుసు. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ FA1, FA2, FA3, FA4 4 FAలు ఉంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇదంతా కూడా తరగతిలో మనం బోధిస్తూ ఉన్న టైంలో మనం చేసేటటువంటి మూల్యాంకనాలు. గతంలో AP తెలంగాణ టెట్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఇవన్నీ ఫ్రెండ్స్.
నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి క్రింది వానిలో కానిది ఏంటి అయినది ఏంటని గతంలో అడిగాడు. ఏది పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనని, పిల్లలు రాసినటువంటి అంశాలని. తర్వాత మూడోది మరి ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్ట్ఫోలియో అంటే ఎవరైతే పిల్లలు ఒక బొమ్మలు గీయటం కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఒక అద్భుతంగా ఒక క్రియేటివిటీతో తయారు చేసిన వాటిని మనం ఒక చోట భద్రంగా దాచిపెడితే దాన్ని పోర్ట్ఫోలియో అని అంటారు. పిల్లల ప్రాజెక్టు పనులు, తర్వాత లఘు పరీక్ష, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, ఒక టేబుల్ రూపంలో క్లియర్గా ఇచ్చాడు. నిర్మాణాత్మక మూల్యాంకనం అనగానే నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి గతంలో ఏమంటే పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, రాత పని, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలకు ఒకటే 20 ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ 10 ఉంటే టోటల్గా 50 మార్క్స్కి ఉంటుంది ఈ FA1 అనేది. మీ అందరికీ తెలుసు, రోజువారీకి ఇది మన TLM మనం టీచింగ్ ప్రాక్టీస్ TP చేసేటప్పుడు మన అందరికీ తెలుసు. తర్వాత సమ్మేటివ్ ఎవాల్యుయేషను కొంత సర్టెన్ పీరియడ్ తర్వాత మనం బోధిస్తాం, SA1 SA2. ఇక రాత పరీక్షలు ఇవన్నీ ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ D.Ed సెకండ్ ఇయర్కి సంబంధించి తెలుగు మెథడాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ మ్యాక్సిమం చెప్పా ఫ్రెండ్స్. D.Edలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి 2 వీడియోలు 2 పార్ట్లుగా విడగొట్టి మీకు మంచిగా చెప్పానని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్లు మీరు ఇచ్చేటటువంటి లైకులతో ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉండి ఇంకా మీకు మంచి వీడియోలు చేయడానికి నేను మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వెంటనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటిదాకా ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.